3 తరాలు మార్చుకోవటానికి ఇక్కడ అవకాశం ఉంది. సార్ వచ్చారా సార్? నర్సింగ్ సార్ వస్తే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్మ్యూట్ చేసి కంటిన్యూ చేయొచ్చు సార్. షూర్ సార్. సార్ ఒక 1 మినిట్ వస్తాను. మీరు ఓకే. వచ్చారులే సార్ వచ్చిందిలే. ఓకే సార్. నర్సింగ్ సార్ హార్ట్లీ కంగ్రాచులేషన్. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ గ్రూప్‌కు మీరు ఈరోజు మీ జూమ్ సెక్షన్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్స్ సార్. మా 201 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి తరపున గాని మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ టీమ్ ఆర్మీ టీం అందరికీ, అండ్ నన్ను ఇన్వైట్ చేసిన, ముఖ్యంగా స్పెషల్లీ ఇన్వైట్ చేసిన మన శివరామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక 3 డేస్ బ్యాకే అడిగిండు, కానీ షెడ్యూల్ మాకు కొంచెం వీలవ్వక ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ శివరామ్ సార్ అండ్ టీం అందరికీ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? క్లియర్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. 206 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వెస్టీజ్ అనే ఒక గొప్ప అవకాశం దొరికి ఈరోజు ఒక గొప్ప ప్లాట్ఫామ్లో మనం జర్నీ చేస్తున్నాం. ఇలాంటి అవకాశం సార్ చాలామందికి ఇంకా రాలేదు, కానీ మనకు అవకాశం వచ్చి మరి మనం ఈ బిజినెస్లో ఎంత సీరియస్గా ఉన్నాం, ఎంత డెడికేట్తో వర్క్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. నా సెషన్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, వినండి ఓకేనా. నా సెషన్ వల్ల ఒక్కరికి యూజ్ అయినా సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక్కరు మారినా కూడా ఒక్కరంటే ఒక్కరు కాదు, వాళ్ళ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటుంది ఓకేనా. ఇక్కడ వెస్టీజ్లో మనం నిలబడి మనం సక్సెస్ అయితే మనం భూమి మీద లేకపోయినా ఒక 3 తరాలు మారే అవకాశం ఉంది. కాబట్టి నా వల్ల ఒక్కరు మారిన నాకు చాలా సంతోషం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ శివరామ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నర్సింగ్ సార్. నా పేరు మాది హైదరాబాద్, షేరుగూడ విలేజ్, ఇబ్రాహీంపట్నం మండల్, రంగారెడ్డి డిస్టిక్. బిఫోర్ వెస్టేజ్కి రాకముందు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్ లెక్చరర్గా వర్క్ చేసిన దాదాపు ఒక 7 years. అంతకుముందు స్కూలింగ్ మా ఊర్లోనే ఒక గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ఇంటర్మీడియట్ చైతన్య కాలేజ్లో సార్, మన హైదరాబాద్లో చైతన్య కాలేజ్లో ఇంటర్మీడియట్. ఇప్పుడు నేను వెస్టీజ్లో ఉండడానికి, వెస్టీజ్లో నిలబడడానికి, వెస్టీజ్లో ఎంతో కొంత ఒక చిన్న సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. ఇది పెద్ద సక్సెస్ కాదని నేను అనుకుంటున్నాను. ఈ సక్సెస్ని గుర్తించి మన టీం మెంబర్స్, ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ మన శివ సార్ ఆర్మీ టీం నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడ చైతన్య కాలేజీలో సార్ ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే వెస్టీజ్లో ఉండడానికి కారణం, నాకు అవకాశం రావడానికి కారణం చైతన్య కాలేజ్. అక్కడ చదువుకోవడం వల్లే సార్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఈరోజు మన టాప్ లీడర్స్ వెస్టీజ్లో విఎంసీఎం పాండు సారు అండ్ బాలం శ్రీనివాస్ సార్, డిఈసిడి బాలం శ్రీనివాస్ సార్, వీళ్ళిద్దరు నాకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్. ఇంటర్ చదువుకునేటప్పుడు వాళ్ళు నాకు ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా అవకాశం వచ్చింది సార్. ఎప్పుడు 2022 ఎండింగ్ స్టార్టింగ్లో 2021 ఎండింగ్లో. ఆ టైంలో నాకు నేను బస్ స్టాప్లో నిలబడి ఉన్న ఫస్ట్ టైం సార్ నాకు గుర్తుంది. బస్ స్టాప్లో సిటీ వెళ్తున్న, హైదరాబాద్ వెళ్దామని బస్ స్టాప్లో ఉన్నప్పుడు మన ఇబ్రాహీంపట్నం నుంచి మన పాండు సారు, సీను సారు వీళ్ళిద్దరూ ఫీల్డ్కి వెళ్తున్నట్టున్నారు. అక్కడ బండి మీద స్టార్ట్ చేసిర్రు. బండి మీద అక్కడ బస్ స్టాప్లో నాకు కలిసారు. కలవగానే హాయ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఒక 5 minutes మాట్లాడినా. నాకు బస్సు వస్తుందని వెళ్తున్నా అనే టైంలో ఒక మీటింగ్ రమ్మని చెప్పారు. నాకు ఏం చెప్పలేదు సార్. అంతకు ముందు కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, ఈ చైన్ సిస్టమ్ కానీ, ఇంకేదో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, ఈ మోసం చేసేట్టు మార్కెటింగ్లు, చైన్ సిస్టమ్లు ఏవో ఉన్నాయి కదా, ఇవి ఏది నాకు క్లారిటీ లేదు. వెస్టీజ్ అసలు సార్ ఒకసారి మీ వాయిస్ స్లో ఉంది సార్, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర చూడరా. వర్షం వస్తుంది సార్, కొంచెం వర్షం ఉంది. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్. క్లియర్ వస్తుందా వాయిస్? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ
వర్షం వస్తుంది, రెయిన్ సీజన్ కాబట్టి కొంచెం చెప్పండి సార్, నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా అక్కడ సార్ నాకు మీటింగ్కి రమ్మని చెప్పారు, కానీ నాకు ఏం క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత నేను వేరే ఏదో వర్క్లో ఉండి ఆ మీటింగ్కి వెళ్ళలేకపోయినా. జస్ట్ ఒక 4-5 టైమ్స్ కాల్ చేసిండు సార్. ఇంకా పాండు సార్ ఒకసారి చెప్పి వదిలేసిండు. ఆ తర్వాత శ్రీను సార్ కంటిన్యూస్గా, మన డిఈసిడి బాలం శ్రీను సారు నాకు చాలా క్లోజ్ సారు. ఆ రోజు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తూ ఉండేది, కలిసి వెళ్ళేది, మళ్ళీ వచ్చేటప్పుడు కలిసి వస్తుండేది, అంత క్లోజు. అలాంటి సారు నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తుండేది. ప్రతి మీటింగ్, మన ఎంఎస్ఆర్ గురువు గారి ప్రతి మీటింగ్ ఇబ్రాహీంపట్నం, హైదరాబాద్, ఇక్కడ ఈ ఏరియాలో జరిగినప్పుడల్లా ఫోన్ చేస్తుండేది. అప్పుడు నాకేమనిపించిందంటే సార్, అంతకుముందుకు ఈ కొంతమంది నా ఫ్రెండ్స్లో, నేను చదువుకున్న రోజుల్లో ఎంబీఏ చేసే టైంలో సార్, కొంతమంది డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొన్ని కంపెనీల్లో మోసపోవడం జరిగింది. ఆ పేరు కూడా చెప్తున్నాను, సేఫ్ షాప్ అనే ఒక కంపెనీ సార్. దాంట్లో ఒక్కొక్కరు 12,000, 18,000 ఇన్వెస్ట్ చేసిర్రు. ఈ ఇన్వెస్ట్ చేసిర్రు కానీ వీళ్ళకు డబ్బులు రాలేదు. వీళ్ళ తర్వాత ఏమైంది, వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ రిలేషన్స్‌లో చాలా మంది జాయిన్ చేసిన తర్వాత నేను కట్టలేదు దాంట్లో. నేను చేరలేదు గానీ, నా ఫ్రెండ్స్ మోసపోవడం నేను వాళ్ళని దగ్గర నుంచి గమనించిన తర్వాత అక్కడ ఇంక నేను మైండ్‌లో ఫిక్స్ అయిందేందంటే, ఇలాంటి స్కీమ్‌లలో చేరొద్దు. డబ్బులు కట్టే స్కీమ్‌లలో చేరొద్దు. నా ఫ్రెండ్స్ మోసపోయారు. పైగా వీళ్ళ ఇంటి పైకొచ్చిర్రు సార్ చాలామంది. ఇప్పుడేం చేస్తారు జనరల్‌గా, మన ఫ్రెండ్స్‌తో, మన రిలేషన్స్‌తో డబ్బులు కట్టిస్తే ఆ కంపెనీ ఎక్కడుందో తెలీదు, ఆ ఆఫీస్ ఎక్కడుందో తెలీదు. దాని గురించి ఏం తెలీదు. ఇప్పుడు నేను డబ్బులు కట్టించినా, మోసపోయినోళ్ళంతా నా దగ్గరికే వస్తారు గదా! అట్లా వాళ్ళ ఇంటి పైకొచ్చిర్రు సార్. గొడవలు జరిగినాయి. ఇదంతా ఇష్యూ నేను గమనించిన తర్వాత పాండు సారు, శ్రీను సారు నన్ను అప్రోచ్ అవుతే నేను రిజెక్ట్ జేయడం జరిగింది. దాదాపు ఒక 1 ఇయర్ సార్. 1 ఇయర్ పైనే అయుంటది, 14 మంత్స్ అట్లా. ఈ 1 ఇయర్ పాటు ఒక మీటింగ్ అటెండ్ అవ్వలేదు, తెలుసుకోలేదు, కనీసం ఫోన్ మాట్లాడడం కూడా లేదు నా ఫ్రెండ్స్‌తోని. అప్పుడు వీళ్ళు కంప్లీట్‌గా నన్ను వదిలేసుకొని నాతోని మాట్లాడడం మానేసిర్రు. కానీ తర్వాత మనం వాట్సాప్‌లో స్టేటస్ పెడతాం కదా సార్! ప్రతి ఇన్సిడెంట్‌కి ఏది జరిగినా మనం వాట్సాప్‌లో స్టేటస్ పెట్టడం మనకు అలవాటు కాబట్టి, ఆ వాట్సాప్‌లో స్టేటసే సార్ ఈరోజు నన్ను వెస్టీజ్‌లో ఉండడానికి, వెస్టీజ్‌లో నిలబడడానికి కారణం. ఏందంటే, సీను సారు, అప్పటికే పాండు సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆర్టీసీ కండక్టర్ సారు. 11 సంవత్సరాలు అక్కడ వర్క్ చేస్తే 32,000 పాండు సార్‌కి. ఈయన 6 నెలల్లోనే 1,00,000 తీసుకుంటున్నాడు. అదొకటి నా మైండ్‌లో ఉంది. తర్వాత మన బాలం శ్రీను సారు, ఈయన పంచాయతీ సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ. చిన్నప్పటి నుంచి సారు చాలా హార్డ్ వర్కరు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న ఒక డ్రీము. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సార్‌తో ఉన్నాను కాబట్టి, అలాంటి గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను చూడు అని చెప్పేటోడు. ఇట్లా గవర్నమెంట్ జాబ్ కొట్టిండు సార్. మ్యారేజ్ అయింది. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఇక్కడ పార్ట్ టైమ్‌గా చేస్తున్నాడు. 1 ఇయర్, ఒక 14 మంత్స్ అయిపోయినట్టుంది. అప్పటికే సార్ కూడా 89,000 వస్తుంది సీను సార్‌కి. 89,000 వస్తుంది. గవర్నమెంట్ జాబ్ నేను వదిలేసినా అని వాట్సాప్‌లో ఒక మీటింగ్‌లో డీఎల్‌సీ స్టోర్‌లో సార్ ఆ వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టిండు. ఆహ్, ఆహ్, ఆ స్టేటస్ చూసిన తర్వాత నాకు మైండ్ పని చేయలేదు. ఎందుకంటే సార్, వీడు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డోడు. గవర్నమెంట్ జాబే నా లైఫ్. గవర్నమెంట్ జాబ్‌లోనే లైఫ్ ఉంది. ఇంకా ఏది అవసరం లేదు అని, అలాంటిది అంత కష్టపడి, ఇష్టపడి సంపాదించిన ఒక గవర్నమెంట్ జాబు వెస్టీజ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ కోసం, వెస్టీజ్ అనే ఒక మోసం చేసే కంపెనీ అని నా దృష్టిలో మోసం చేసే కంపెనీ అప్పటికే. ఇంత పవర్‌ఫుల్ కంపెనీ, ఇంత నిజాయితీ కంపెనీ, ఇంత జెన్యూన్ కంపెనీ తర్వాత తెలిసింది. అప్పట్లో మోసం చేసే కంపెనీ కోసం వీడు గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదిలేస్తుండో నాకు అర్థం కాలేదు. పైగా నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు సార్. నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 3 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసం నేను కోచింగ్‌లు తీసుకున్న, ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళిన, ఒక 3 సంవత్సరాలు ప్రిపేర్ అయిన, వచ్చిన ప్రతి నోటిఫికేషన్‌కి అప్లై చేసి రాస్తుండేది. ఒక 3, 4 మార్క్స్‌తోని చాలా ఎగ్జామ్స్ నేను మిస్ అయిపోయినా సార్, గవర్నమెంట్ జాబ్ రాలేదు. కానీ మా ఫ్రెండ్ ఏమో ఈడు వచ్చిన గవర్నమెంట్ జాబ్‌ని కంప్లీట్‌గా వదిలేసుకున్నాడు. ఎందుకు వదిలేసిండు? అసలేంది వెస్టీజ్ ఏంది? నేను ముంచే కంపెనీ అనుకుంటున్నా, మందిని ముంచే కంపెనీ కాదు, ఇది మోసం చేసే కంపెనీ అనుకుంటున్నా అని నా మైండ్ పని చేయక సార్ డైలమాలో ఉండి సీనుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసిండు. ఒక 1 ఇయర్ 14 మంత్స్ అయిపోయింది సార్.
కొంచెం డౌట్‌తోని చేసినా వీడు లిఫ్ట్ చేస్తాడా? చేయడా? అని. తర్వాత మాట్లాడిండు. మాట్లాడి అంటున్నాడు. వెస్టీజ్ గురించి నువ్వు ఇంత టైం వేస్ట్ చేసుకున్నావురా అది ఇది అంటుంటే, "సీను ఈ ఫోన్‌లో ఎందుకు? నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదిలేసి నాకు క్లియర్‌గా తెలవాలి. వెస్టీజ్ అంటే ఏంది? నేను తెలుసుకోవాలని ఉంది నాకు." నేను ఫోన్ చేస్తే, "ఫోన్‌లో వద్దురా" అంటే ఇంటికొచ్చి దాదాపు ఒక 1 అవర్ పాటు నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు సార్. చాలా బాగా చెప్పిండు. కానీ నాకు పెద్దగా అర్థం కాలేదు. నేను అదే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. వీడు గవర్నమెంట్ జాబ్ వదిలేయడం ఏంది? ఎందుకంటే సార్, మనకు రాని గవర్నమెంట్ జాబు వాడు వదిలేసిండంటే ఏమనిపిస్తదో ఒకసారి ఆలోచించండి. అట్లా ఆ రోజు ప్లాన్ అయితే చెప్పిండు నాకు. కానీ ఏం అర్థం కాలేదు. కానీ ఒక బీబీ మేడం ఈరోజు బీబీ మేడం తెలంగాణ, ఏపీలో తెలియని వాళ్ళంటూ లేరు. తెలంగాణ, ఏపీ కాదు సార్. ఎంటైర్ ఇండియాలోనే బీబీ మేడం పేరు తెలియనోళ్ళు లేరు. దాదాపు 9 దేశాల్లో ఉన్న వెస్టీజు బీబీ మేడం గురించి తెలియదు. తెలియనోళ్ళు లేరు. అలాంటి బీబీ మేడం ఒకప్పుడు స్కూల్ ఆయమ్మరా. ఈ స్కూల్‌లో పనిచేసే ఆయమ్మ దాదాపు 15 సంవత్సరాలు స్కూల్‌లో ఆయాగా పనిచేసింది. 3000 దగ్గర నుంచి రూ. 8000 తీసుకోనీకే 15 సంవత్సరాలు పట్టింది. అదే ఆయమ్మ జస్ట్ ఒక 1 ఇయర్ అవుతుంది. పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ ఈరోజు రూ. 49,000 తీసుకుంటుందని చెప్పాడు. స్కూల్‌లో పనిచేస్తున్న ఆయమ్మ అంటుండు. రూ. 49,000 అంటున్నాడు. వీడిప్పటికి గవర్నమెంట్ జాబే వదిలేసిండు. అని నేను వింటున్నా సార్ ఆ సెషన్ అంతా విన్నాక. ఆ ఫోటో చూపించిన తర్వాత "ఏం చేయాలి సీను" అని చెప్పిన. "ఓకే. పర్లేదు బానే ఉంది. నేనేం చేయాలంటే నువ్వేం చేయకు. ఒక్క మీటింగ్‌కి రా" అని ఒక 2 డేస్‌లో సార్ మన ఇబ్రాహీంపట్నంలో మన గురువుగారు ఎంఎస్ఆర్ గురువుగారు మీటింగ్‌కి తీసుకెళ్ళిండు. వైష్ణవి ఫంక్షన్ హాల్. అక్కడ ఆ మీటింగ్‌లో సార్ చాలా మంది చదువుతోని సంబంధం లేకుండా దాదాపు 40, 50, 60, 70, 80 వేలు తీసుకుంటున్నోళ్ళున్నారు. కొంతమంది సప్లిమెంట్స్ వాడి హెల్త్ గురించి వాళ్ళ టెస్టిమోనీ చెప్తున్నారు. నాకు షుగర్ తగ్గింది, స్టోన్స్ తగ్గినాయి. ఒకరికైతే పక్షవాతం సార్. 1 ఇయర్ పాటంట మంచం మీదకెళ్ళి లేవలేదు. అలాంటి పర్సను జస్ట్ ఒక 3 మంత్స్ వాడిపిస్తే లేచి నడుస్తున్నాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు అని ఆయనని ఇన్వైట్ చేసి స్టేజ్ మీద మాట్లాడిపిస్తున్నారు. ఇట్లా అంతా వాళ్ళందరిని చూసిన తర్వాత మీటింగ్ అర్థం చేసుకున్నాక నాకు అర్థమైందేందంటే, అరే! ఇది మోసం చేసే కంపెనీ కానట్టుంది. అనవసరంగా నేను 1 ఇయర్ టైం వేస్ట్ చేసుకున్నా. బయట ఈ ఫేక్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మనీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఒక స్కీమ్స్ లాగా వస్తాయి. తర్వాత స్కాముల్లాగా బయటపడతాయి. ఎన్నో కంపెనీలు సార్. ఒక్క కంపెనీ గాదు. వాటి పేర్లెందుకులే గానీ, డబ్బులు కట్టించే కంపెనీలు చాలా ఉన్నాయి. మోసపోయారు జనాలు. వాటిని జూసి ఈరోజు చాలా మంది భయపడుతున్నారు వెస్టీజ్ అంటే. నేను గూడా ఒకప్పుడు అదే ధోరణిలో ఉన్న పర్సన్‌ని సార్. అక్కడ మీటింగ్ విన్నాంక నాకంతా అర్థమయ్యి, ఇక్కడ ఇది మోసం చేసే కంపెనీ కాదు. మోసపోవడానికి అవకాశమే లేదు. ఒకరిని మోసం చేయాల్సిన అవసరం గూడా లేదు. అవకాశం లేదు. మనం మోసపోవడానికి లేదు. వేరే వాళ్ళని మోసం జేయడానికి లేదు అని మీటింగ్ మొత్తం విన్న తర్వాత నాకర్థమైంది. మళ్ళీ నేను బాలం శ్రీను సార్‌ని కలిసి, "అరే! ఏం జేయాలిరా మరి? నాకు బాగా నచ్చింది ఇది. ఏం జేయాలే? మోసముందనుకున్నా సారీరా" అని జెప్పి ఇంక ఆయనతోని మాట్లాడితే, "నిలబడరా! ఒక సంవత్సరం నిలబడు. నువ్వేం జేయకు. రెగ్యులర్‌గా మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్‌కి రా" అని జెప్పిండు. తర్వాత ఐడీ తీసుకున్నా సార్. ఐడీ తీసుకొని ప్రొడక్ట్‌లు వాడుతున్నా. ఇంట్లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నా ఫస్టు. నాకు గ్యాస్ ట్రబుల్ ఉండే సార్. దాదాపు ఒక 3, 4 సంవత్సరాలు గ్యాస్ ట్రబుల్. తినగానే స్టమక్ అంతా టైట్‌గుండి, ఇంకా చెస్ట్ పెయిన్ వస్తుండేది. ఒక మంటలాగా అనిపిస్తుండేది సార్. అల్సర్ అంటారు గదా! ఆ రకంగా మంట వస్తుండేది. ఆహ్, 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 దా ఆ ప్రాబ్లమ్‌కి ఏమేమి వాడాలిరా ఇట్లుందిరా అంటే, ఆయిల్ ఇచ్చిండు సార్. రైస్ బ్రెయిన్ ఆయిల్. ఆ తర్వాత అలోవెరా ఆమ్ల క్యాప్సూల్. ఈ మూడే సార్ నాకు. జస్ట్ ఒక 1 మంత్ వాడుకున్నా. ఈ 1 మంత్ వాడిన తర్వాత చాలా రిలీఫ్ అనిపిచ్చింది. తేలిగ్గా అనిపిస్తుంది. గ్యాస్ ట్రబుల్ గూడా చాలా వరకు ఒక 70, 80% తగ్గిపోయింది. మళ్ళీ తర్వాత సెకండ్ మంతు మా నాన్నకు షుగర్ సప్లిమెంట్ తీసుకున్నా. నాకు నమ్మకం వచ్చింది. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. తర్వాత నాన్నకు షుగర్ సప్లిమెంట్స్ తీసుకున్నా. ఆయనకు దాదాపు ఒక 17 ఇయర్స్ నుంచి సార్ షుగర్ అటాక్ అయ్యి 17 సంవత్సరాలు. ఎప్పుడూ సరిగ్గా రైస్ తినకపోయేది. అన్నం తినకపోయేది. ఎక్కడ షుగర్ పెరిగిపోతదో అని. అయినా గూడా 200, 250 ఉంటుండే షుగర్. ఎప్పుడు గూడా సరిగ్గా కంట్రోల్‌లో ఉండకపోయేది. అలాంటి నాన్నకి సార్ మన సప్లిమెంట్స్ గ్లూకో హెల్త్, ఫ్లాక్స్ ఆయిల్, నీము ఈ 3 ఈ సప్లిమెంట్స్ సార్ సజెస్ట్ చేసిండు సీను సారు. ఇవి వాడిపించడం వల్ల సార్ నేను ఫస్టు
టెస్ట్ చేపిస్తే 380 ఉండే షుగర్, 380 ఉన్న షుగర్ ఒక 13 రోజుల్లోనే మా నాన్న నాకు తెలియకుండా పోయి టెస్ట్ చేసుకుంటే 150కి వచ్చింది సార్. ఆ రిపోర్ట్లు తీసుకొని వచ్చిండు, మళ్ళీ నాకు చూపిస్తే ఒక మిరాకిల్ అనిపించింది నాకు. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి ఎప్పుడూ అసలు సరిగ్గా కంట్రోల్లో ఉండని షుగరు వెస్టీజ్ అనే ఈ సప్లిమెంట్స్ వల్ల 13 రోజుల్లో కంట్రోల్ అయిందంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఇక్కడ హాస్పిటల్స్ చేయలేని పని, డాక్టర్లు చేయలేని పని, ఇంగ్లీష్ మెడిసిన్ ఏవైతే ఉందో ఇవి చేయలేని పని ఈరోజు వెస్టీజ్ని పట్టుకోవడం వల్ల, ఈ వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడిపోవడం వల్ల మా నాన్నకు హెల్త్ ఇచ్చినామంటే మనం ఈ వెస్టీజ్‌లోనే ఈ ప్లాట్‌ఫామ్‌లో సక్సెస్ అయినట్టా కాదా ఒకసారి ఆలోచించండి. బిజినెస్ తర్వాత విషయం సెకండరీ సార్. ఓకేనా? డబ్బులు సెకండరీ. కానీ నా తండ్రికి నేను హెల్త్ ఇచ్చిన అంటే ఇక్కడ నేను సక్సెస్ అయినట్టా కాదా ఒకసారి ఆలోచించండి. నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఇంతకంటే మించి ఇంకేం సక్సెస్ కావాలి సార్. నాకు చాలా ధైర్యం వచ్చింది. నాన్నకు ఒక్కనికే ఉండదు షుగరు. ప్రతి ఇంట్లో కనీసం ఒకరైనా ఉంటారు. షుగర్ పేషెంట్లు గాని, బీపీ పేషెంట్లు గాని, థైరాయిడ్ పేషెంట్లు గాని ప్రతి ఇంట్లో కనీసం ఒకరుంటరు. ఇంకా అందరికీ మనం ఈ చాలా ఫ్యూచర్ ఉంది. ఈ సప్లిమెంట్స్ అందరికి మనం రిఫర్ చేయొచ్చు అని చాలా ధైర్యం వచ్చి మెల్లగా స్టార్ట్ చేసిన. మీటింగ్‌లోకెళ్తున్నాం సార్. మీటింగ్‌లోకెళ్తున్నాం గానీ అక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంతా బానే ఉంది. కానీ ఫ్రెండ్స్‌కి చెప్తే, మన రిలేషన్స్‌కి చెప్తే, సొంత అన్నదమ్ములకు చెప్పినా రిజెక్ట్ చేస్తున్నారు. ఎవ్వరికి చెప్పు క్లోజ్ ఫ్రెండ్ అయినా, "అరే! ఇవన్నీ నమ్మొద్దురా, వేస్ట్ రా, ఫేక్ రా, మోసం చేస్తారురా" అట్లనే చెప్తారురా. మీటింగ్‌లలో నూరిపోస్తారురా. ఏదేదో చెప్తున్నారు. అన్నదమ్ములు అదే చెప్తున్నారు. అక్క చెల్లెళ్ళు అదే చెప్తున్నారు. మా కాలేజీలో కొలీగ్స్ అదే చెప్తున్నారు. "అరే! సీను ఏందిరా ఇది? ఎవ్వడు జాయిన్ అయితలేడురా. ఏందిరా ఇది? చిరాకొస్తుందిరా. నిన్ను వదిలేస్తారా" అని చెప్తున్నా సీను సార్‌కి. సీను ఏమన్నాడంటే, "అరేయ్! ఒక్కసారి నువ్వు ఆలోచన చేయరా. నీకు వెస్టీజ్ అనే అవకాశం మేము ఎప్పుడు ఇచ్చినాంరా? నువ్వు ఎప్పుడొచ్చినావురా వెస్టీజ్‌కి" అని ఒక్క మాట అన్నాడు సార్. నా చెంప మీద చెల్లుమని అనిపించినట్టు కొట్టలేదు గానీ, ఆ మాటకి నాకు అట్లా అనిపించింది. "నువ్వు రావడానికే నీకు 1 ఇయర్ 14 మంత్స్ టైం పట్టింది. మరి నీ ఫ్రెండ్స్ ఎట్లొస్తారురా? మీ రిలేషన్స్ ఎట్లొస్తారురా? ఒకసారి ఆలోచించు" అన్నాడు. నిజమే అనిపించింది సార్. ఎందుకంటే మనకొక రూల్, బయట వాళ్ళకొక రూలా? కాదు గదా! ప్రతి ఒక్కరికి నేను ఏ విధంగా ఇది ఫేక్ కంపెనీ అనుకున్నానో, ఏ విధంగా ఇది మోసం చేసే కంపెనీ అనుకున్నానో, ఎవ్వరైనా ఇదే ధోరణిలో ఉంటారు. ఈరోజు ఎందుకు రిజెక్ట్ చేస్తుర్రో, రిజెక్ట్ చేసేది మనల్ని కాదు గదా సార్! మన కంపెనీని రిజెక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు సీనుని కాదు నేను రిజెక్ట్ చేసింది. వెస్టీజ్ అనే కంపెనీని రిజెక్ట్ చేసినా. వెస్టీజ్ అనే కంపెనీ నాకు తెలవదు. ఇది పైగా మోసం చేసే కంపెనీ అని పొరపాటు పడుకొని నేను రిజెక్ట్ చేసినా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం తెలుసుకున్నాంక మీటింగ్‌కెళ్ళి అంతా విన్నాంక బానే ఉంది. కానీ ఫ్రెండ్స్ వస్తలేరు. ఫ్రెండ్‌కి చెప్పినప్పుడు, మన రిలేషన్‌కి చెప్పినప్పుడు వాళ్ళొస్తలేరని వాళ్ళ మీద కోపం, ఈర్ష్య, ద్వేషం పెట్టుకొని వాళ్ళతోని మాట్లాడడమే మానేస్తున్నాం. దయచేసి ఇది చేయకండి సార్. రిజెక్ట్ చేసేది మనల్ని కాదు. ఓకేనా? ఫ్రెండ్ అయితే ఫ్రెండ్‌షిప్ ఎలా ఉందో అదే ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేయండి. మీ కొలీగ్ అయితే మీ వర్క్ చేసే విషయంలో అదే ఏమంటాం? అట్లనే ఉండండి. ఇప్పుడు ఎట్లున్నారో అదే రకంగా ఉండండి. దయచేసి కోపాలు, ఈర్ష్యలు, ద్వేషాలొద్దు. ఎప్పుడైతే వెస్టీజ్ అనే వాల్యూ వాళ్ళకి అర్థమైతదో, ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో, మీ సక్సెస్‌ని చూసి ఓకేనా? దీని విలువ తెలిసిన తర్వాత 100% వాళ్ళు వస్తారు. అప్పటి వరకు ఓపికతోని ఉండండి సార్. ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండండి. 2, 3 డేస్ సారీ సార్. 2, 3 రోజులకు ఒకసారి ఫాలో అప్ చేస్తూనే ఉండండి సార్. ఓకేనా? ఒక పర్సన్‌కి మనం చెప్పినప్పుడు వెంటనే రావచ్చు. ఓకేనా? 100 మెంబర్స్‌లో, 100 మెంబర్స్‌లో 90% రిజెక్ట్ చేసిన వాళ్ళుంటరు. ఆఫ్‌కోర్స్ అందరికి రిజెక్షన్స్ కామనే. కానీ మిగతా 10 మెంబర్స్ ఉంటరు గదా! వాళ్ళు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటది. వాళ్ళని పట్టుకొని ఎళ్ళండి. ఓకేనా? మనకు వందల మంది, వేల మంది అవసరం లేదు. క్లారిటీ ఉన్నోళ్ళు, ఆకలి ఉన్నోళ్ళు, కసి ఉన్నోళ్ళు జస్ట్ ఒక నలుగురొస్తే మనకు చాలు. నలుగురితోని 1,00,000 కొట్టొచ్చు. డైమండ్ లెవెల్‌లోనే ఈజీగా 1,00,000 కొట్టొచ్చు. తర్వాత 4 మెంబర్స్ క్లారిటీ ఉన్నాక రెగ్యులర్‌గా బిజినెస్ నడుస్తుంటే ఇంకొక 2 పర్సన్స్ మనకు కంప్లీట్‌గా కావాల్సింది ఒక 6 మంది వ్యక్తులు. ఈ 6 మెంబర్స్ ఓకేనా సార్? ఈ 6 మంది వ్యక్తులు వచ్చేంత వరకే ఓపిక పట్టాలి ఈ బిజినెస్‌లో. ఎవరైతే సీరియస్‌గా ఉన్నారో వాళ్ళ కోసం కాదు సార్ నేను చెప్పేది. రీసెంట్‌గా బిజినెస్‌లోకొచ్చి కొత్త వాళ్ళు ఓకేనా? దీన్ని డైలమాలో ఉండి చేయాలా? వద్దా? కంపెనీ ఉంటదా? పోతదా?
దీంట్లో ఫ్యూచర్ ఉందా అని ఎవరైతే నమ్మలేకున్నారో, కొంతమంది నమ్మిన తర్వాత కూడా సీరియస్గా బిజినెస్ చేయలేకుండా ఈ సీరియస్గా టేకప్ చేయని వాళ్ళ కోసం సార్ నేను చెప్పేది, ఈ రిజెక్షన్స్ సర్వసాధారణం సార్. ఓకేనా, మనం వెంటనే చెప్పగానే రాలేదు, నేను కూడా రాలేదు. కానీ ఈరోజు 1,16,000 ఇన్కమ్ సార్, నా హైయెస్ట్ ఇన్కమ్. స్టార్టింగ్లో 10,000 వస్తే చాలు అనుకున్నా. కాలేజీలో టైంకు శాలరీస్ ఇవ్వకపోతుండే, ఆ వచ్చే శాలరీ కూడా సరిగా సరిపోకపోతుండే. అలాంటిది 10,000 కోసం వచ్చిన నేను ఈరోజు 1,16,000 తీసుకుంటున్నా. స్టార్టింగ్లో ఒక్క ఐడి దొరికితే చాలు అనుకున్నా సార్. ఒక్క ఐడి దొరికితే చాలు అనుకున్నా. చాలా మొహమాటం ఉంటుండే, సిగ్గు ఉంటుండే, భయం ఉంటుండే, నలుగురితో మాట్లాడాలంటే భయం, బయట బయట వ్యక్తులతో. అలాంటి నేనే ఒక్క ఐడి దొరికితే చాలు అనుకున్న నేనే ఈరోజు నా టీంలో సార్ ఎంఆర్ఓలు, ముఖ్యంగా ఏపీలో సార్, ప్రకాశం డిస్టిక్, ఒంగోలు డిస్టిక్లో గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎంఆర్ఓలు సార్ దాదాపు ఒక 30 మంది పైగానే ఉంటారు ఎంఆర్ఓలు. విఆర్ఓలు ఒక 40-50 మంది, విఆర్ఏలు, గవర్నమెంట్ ఆఫీసర్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్, ఈ లెక్కన సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక దాదాపు ఒక 400 పైగే. నా నాకు ప్రౌడ్నెస్ ఏమైనా ఏంటంటే సార్, ఎంఎస్ఆర్ అసోసియేషన్లోనే నా టీంలో ఉన్నంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా ఏ టీంలో లేరు. నాకు అంత గొప్పగా ఫీల్ అవుతుంది సార్ నేను. అది నా గొప్పతనం కాదు, మన దేవుడు గౌతమ్ బాలి సార్ పెట్టిన ఒక ప్లాట్ఫామ్ ఇది. దాంట్లో మనకు ఒక అవకాశం దొరికింది, అవకాశాన్ని పట్టుకొని ఇప్పుడు సీరియస్గా పని చేసుకుంటున్నా సార్. ఇక్కడ నేను 1 lakh తీసుకుంటున్నాను నా గ్రేట్నెస్ కాదు, నన్ను నమ్మి వచ్చిన నా స్టూడెంట్, బీటెక్ థర్డ్ ఇయర్ అబ్బాయి, ఒక అబ్బాయి స్టూడెంట్ సార్ నా దగ్గరకు వచ్చి, వాళ్ళ ఇంట్లో చాలా పేదరికం సార్, తండ్రి లేడు. ఆ ఇంట్లో కష్టపడితేనే వాళ్ళ మమ్మీ, వీడు వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కష్టపడితేనే, ఏదో అంటారు కదా తెలంగాణలో, రెక్కాడితే కానీ డొక్కాడదని, అలాంటి పొజిషన్ వాళ్ళది. వాళ్ళు ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఒక జాబ్ చూడమంటే, జాబ్ వద్దురు సాయి, మంచి గొప్ప అవకాశం ఉంది, ఒక్కసారి దీని గురించి తెలుసుకోరా అంటే, వాడు వెంటనే ఏం రాలే, ఒక 5-6 నెలలు సతాయించిండు, వినలే. కానీ మన మహాగురుజీ సుబ్బయ్య శెట్టి సార్ మన హైదరాబాద్లో ఒక మీటింగ్ తీసుకెళ్తే, అక్కడ మీటింగ్ చూసి విని ఆ జనాలను చూసి వాడు మెల్లగా స్టార్ట్ చేసిండు. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ ఆ అబ్బాయి నా స్టూడెంట్ సార్, 58,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి సార్, ప్రపంచంలో ఏ టీచర్ అయినా ఏ ఒక్క స్టూడెంట్కి జాబ్ ఇయ్యలేడు. ఎక్కడైనా మీరు చూడండి, ఈ పాఠాలు చెప్పేంత వరకే, ఓకేనా, ఒక విద్యావంతునిగా తయారు చేసేంత వరకే ఆ గురువుది బాధ్యత. కానీ జాబులు ఇస్తాడా? ఇవ్వలేడు కదా. కానీ నన్ను నమ్మి వచ్చిన అబ్బాయి ఈరోజు 58,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. యావరేజ్గా 30,000-40,000 వస్తుంది ప్రతి మంత్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. డిసెంబర్కి నేను 1,00,000 తీసుకుంటున్నాను గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాడు. ఇలాంటి అవకాశం సార్ వెస్టేజ్. దయచేసి నేనేమంటున్నా అంటే, ఒకప్పుడు నేను రిజెక్ట్ చేసిన, మీరు రిజెక్ట్ చేసిర్రు, ఓకేనా. మన ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్, కొలీగ్స్, వీళ్ళంతా రిజెక్ట్ చేసేది కంపెనీని మాత్రమే, మనల్ని కాదు. దయచేసి వాళ్ళని పక్కన పెట్టకండి, ఎవరు నిర్లక్ష్యం చేయకండి. మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్, ఓకేనా. మన గురువు గారు చెప్తారు కదా, తిరుపతి ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు మనం లైన్లో ఉంటే వెనకాల నుంచి ఎవరో ఒకరు మన ముందుకు నెడుతూనే ఉంటారు. మీరు అక్కడ నడవలేకపోయినా, నడవలేని స్టేజ్లో ఉన్నా కూడా వెనకాల నుంచి పుష్ చేస్తారు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. ఈ వెస్టీజ్ కూడా అంతే సార్. మన సిస్టంలో ఉండి మనం నిలబడితే చాలు, ఓకేనా. మన కింద వాళ్ళు, మన పై వాళ్ళే ముందు తీసుకొని పోతారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలా సార్ మన గురువు గారు చెప్పిండు. ఇంకొకటి నాకేమనిపిస్తా అంటే, ఒకసారి మన సీను సార్ చెప్పిన విషయం ఏంటంటే, ఒక ప్రవహిస్తున్న నదిలో నువ్వు ఆ నదిలో ఉంటే ఆ ప్రవాహానికి నువ్వు కొట్టుకుపోతూ ముందుకెళ్తావు, కానీ వెనక్కి వెళ్ళావు కదా. అదే నువ్వు ఆ ఒడ్డు పైన కూర్చుంటే కూర్చున్న దగ్గరే నువ్వు ఉండిపోతావు, కానీ ముందుకెళ్ళలేవు అని చెప్తాడు. ఇది వాస్తవమే కదా సార్. ఆ నదిలోకి దిగాలి, చెరువులోకి దిగాలి, ఆ లోతు ఏందో తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా నువ్వు ఒడ్డుపైన ఉంటే అక్కడే ఉండిపోతావు, ముందుకు ఎట్లా వెళ్తావు, డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయకండి సార్, ఓకేనా. బయట జనాలు ఈ మోసపోతున్న కంపెనీలు చూసి మాత్రమే మెసేజ్ ఫేక్ అనుకుంటున్నారు. దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, ఓకేనా. వాళ్ళకి క్లారిటీగా చెప్పండి. వినకపోతే ఓకేరా, ఒక్క అవకాశం ఇవ్వు, ఓకేనా. ఒక ఫ్రెండ్గా అడుగుతున్నా, నీకోసం కాకపోయినా నా కోసమైనా ఏదో ఒకటి. మన గురువు గారు అంటారు కదా, ఎంఎస్ఆర్ గురువు గారు, కన్విన్స్ చేసో లేదంటే కన్ఫ్యూజ్ చేసో మీటింగ్ తీసుకురా,
మీటింగ్కి వచ్చిన తర్వాత మీటింగ్ తీసుకొచ్చే బాధ్యత నీదైతే మీటింగ్కి వచ్చిన తర్వాత లీడర్స్ బాధ్యత. మైండ్ సెట్ బిజినెస్ సార్ ఇది. మైండ్ సెట్ చేంజ్ అయ్యేంత వరకు మనం వాళ్ళతో ఉండాలి. ఒకసారి మైండ్ సెట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో వాళ్ళు మనకంటే ఎక్కువ బాగా పనిచేస్తారు వెస్టీజ్లో. ఇది ఆకలి ఉన్న వ్యక్తి సార్, ఎస్పెషల్గా నేను మాట్లాడేది ఎవరికైతే ఆకలి అంటే ఏంది, డ్రీమ్స్ గోల్స్ చెయ్యాలన్న కసి పట్టుదల ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆకలి ఉన్న వ్యక్తికి, కడుపు మాడిపోతున్న ఒక వ్యక్తికి సార్, నాకే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఘోరమైన ఆకలి వేస్తుంది, నీరసం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేను పడిపోతా అనే స్టేజ్లో, తిండి లేక ఉన్న ఆ స్టేజ్లో ఎవరైనా అన్నం పెడితే నేను తింటానా తిన్నా? ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్క ఆకలి ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా ఫుడ్ ఇస్తే తీసుకుంటాడు, తింటాడు. దాన్ని పరీక్షించాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా తయారైంది, ఇది దీంట్లో ఏమన్నా విషయం ఉందా, ఉంటానా పోతానా సస్తానా అనేది ఏది ఆలోచించాడు. అన్నం దొరికింది కాబట్టి కళ్ళకు అద్దుకొని మరీ తింటాడు. అలాంటి వ్యక్తులను పట్టుకోండి సార్. అలాంటి వ్యక్తులను పట్టుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టుకోండి. ఓకేనా? మకుటం లేని మహారాజులు, కడుపు నిండిన వ్యక్తులు వెంటనే రారు. ఎందుకంటే కడుపు నిండా బిర్యానీ తిని అక్కడ కూర్చున్న వ్యక్తికి మీరు పంచభక్ష పరమాణాలు పెట్టినా తీసుకుంటాడా సార్? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒక్కోసారి మన సెలెక్షన్ కూడా రాంగ్ ఉంటుంది. మనం ఎలాంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. మన సెలెక్షన్ కూడా చూసుకోవాలి సార్. సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ని వాళ్ళకి అవకాశం ఇచ్చి మీటింగ్లో కూర్చోబెట్టుకోండి. మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత సార్, మీటింగ్లోకి వెళ్ళిన తర్వాతే వీళ్ళ మైండ్ సెట్ మారితేనే బిజినెస్ వస్తుంది. తర్వాత ఇంకొకటి, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఆకలి ఉన్నా మనం సబ్జెక్టు నేర్చుకోకపోతే ఇక్కడ మనం సక్సెస్ అవ్వలేము. మనం నేర్చుకోవాలి. మనము వేరే వ్యక్తులకు, మన వ్యక్తులకు, మన డౌన్లైన్స్కి ధైర్యం ఇవ్వాలి. అరే మావని చేయి పట్టుకుంటే, మా అప్లైన్ చేయి పట్టుకుంటే నన్ను గెలిపిస్తాడు అనే నమ్మకాన్ని మీరు వాళ్ళకి క్రియేట్ చేయాలి, భరోసా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మన వెంట నడిచే అవకాశం ఉంటుంది సార్. నిజాయితీగా ఉండండి సిస్టంలో, నిజాయితీగా ఉండాలి. అప్లైన్ దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మీరు మాట్లాడితే, డౌన్లైన్ దగ్గర మాట్లాడితే డెఫినెట్గా అప్లైన్కి తెలుస్తుంది సార్ ఈ విషయం. నువ్వు డౌన్లైన్ దగ్గర మాట్లాడుతున్నావు, రేపటి నాడు నీ డౌన్లైన్ ఆయన కూడా ఒక అప్లైనే కదా. ఇది కాపీ బిజినెస్, ఇది మనం డూప్లికేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఎట్లా ఉంటే, మనం ఏ రకంగా ఉంటే కింద కూడా అదే రకంగా బిజినెస్ వస్తుంది. ఓకేనా? అదే డూప్లికేషన్ జరుగుతుంది. నువ్వు నిజాయితీ ఉంటే నిజాయితీ పర్సన్స్ క్రియేట్ అవుతారు. లేదు నేను అటు ఇటు ఉంటా అంటే మనకు వచ్చే వాళ్ళు కూడా అటు ఇటుగానే ఉంటారు. ఎందుకంటే మనం ఎట్లా ఉంటే కింద అదే కంటిన్యూ అవుతుంది. దయచేసి అప్లైన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి సార్. అప్లైన్ ఒక మాట అన్నా, కోపంలో ఒక మాట అన్నా మన బాగు కోసమే అనుకోండి. పాజిటివ్గా తీసుకోండి. ప్రతి పర్సన్లో సార్, అప్లైన్లో కావచ్చు, డౌన్లైన్లో కావచ్చు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని మాత్రమే తీసుకోండి అప్లైన్ దగ్గర నుంచి. ఓకేనా? చెడును వదిలేసేయండి. ఒక కోపంలో ఒక మాట ఎందుకు అంటున్నాడు? మన డెవలప్మెంట్ కోసమే కదా. నువ్వు ఎదగాలని తపన కదా సార్కి, మీ అప్లైన్కి. నువ్వు ఎదిగితే బాగుంటావు, నీ సక్సెసే కదా సార్. నీ సక్సెసే నీ అప్లైన్ సక్సెస్. అప్లైన్ సక్సెస్ ఎక్కడ లేదు, డౌన్లైన్ దగ్గరే ఉంది. డౌన్లైన్ బాగుపడాలని చూస్తున్నాడు. డౌన్లైన్ చెక్కు పెంచుకోవాలని చూస్తున్నాడు. డౌన్లైన్ చెక్స్ పెంచుకుంటే ఆటోమేటిక్ అప్లైన్ చెక్ పెరుగుతుంది. మరి ఇక్కడ కోపాలు, ద్వేషాలు ఎందుకు సార్? ఈర్ష్యలు ఎందుకు? అప్లైన్ మీద కోపం పెట్టుకొని మాట్లాడలేరు, కనీసం ఫోన్ కూడా చేయరు కొంతమంది. మా అప్లైన్ అరే నేను గెలవాలి అని అప్లైన్ వెంటబడాలి. సార్ నిన్ను నమ్మి వచ్చిన సార్, నన్ను గెలిపించండి సార్, నన్ను గెలిపించే బాధ్యత మీది సార్, నాకు ఆకలి ఉంది సార్ అని మీరు వెంటబడాలి. అప్లైన్తో కాల్ చేయించుకోవద్దు. ఎందుకంటే సార్, ఒక్కసారి వీడు వింటలేడు, నా డౌన్లైన్ బాగాలేడు, వీడు వినడు, బాగుపడు అని చిరాకు అనిపించి అప్లైన్కి వదిలేస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం కదా సార్. ఆ సిచ్యువేషన్ ఎవరు దయచేసి క్రియేట్ చేసుకోవద్దు. చెప్పినట్టు వినండి సార్. ఇక్కడ ఒకప్పుడు నేనే మోసం అనుకున్న, నేనే నమ్మలేని, నేనే ఒక్క ఐడి మీటింగ్కి వెళ్ళి అర్థం చేసుకొని ఒక్క ఐడి దొరికితే చాలా అనుకున్న నేనే ఈరోజు 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ నా కింద 100 మంది పైగా ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. దీంట్లో హౌస్ వైఫ్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీసే ఎక్కువ ఉన్నారు సార్ ఇన్కమ్ తీసుకుంటారు మా దాంట్లో. ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, తెలుసుకోండి సార్. ఎందుకంటే ఈరోజు మనం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే డబ్బులు ఉన్నాయి సార్, నాకు అవసరం లేదు, మా తాత మా తండ్రి కోట్లాస్తి సంపాదించిన అనుకుంటే హెల్త్ ఉంది కదా, అట్లీస్ట్ హెల్త్ కోసం ప్రొడక్ట్లు వాడండి. ఆరోగ్యం ఉంది కదా సార్, బయట కోట్లు పెట్టినా కూడా ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకసారి ఆలోచించండి.
కోట్లు పెట్టినా కూడా ఆరోగ్యం కొనలేము. మనం చూడండి, కోటీశ్వరుడైనా, కోట్లు సంపాదించేటోడైనా తిండి తినలేడు టైంకి. టైంకి తిండి తినలేడు, నిద్రపోలేడు. ఇక్కడ మనకు హెల్త్ ఉంది. ఒక డాక్టర్లు చేయలేని పని, ఇంగ్లీష్ మెడిసిన్ చేయలేని పని సప్లిమెంట్ చేస్తున్నాయి. చనిపోయిన వాళ్ళు కూడా ఈరోజు బ్రతికి బిజినెస్ చేస్తున్నారు సార్. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సప్లిమెంట్స్, ఇలాంటి ప్రొడక్ట్‌లు, ఇలాంటి కంపెనీ మనది సార్. ఆ హెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది. ఓకేనా? ప్రొడక్ట్‌లు వాడుకోండి. ప్రొడక్ట్‌లు వాడిన తర్వాత మీకు నచ్చితేనే షేర్ చేయండి. మన వాళ్ళకి, మనకొచ్చిన ఆరోగ్యం మన ఫ్రెండ్స్, రిలేషన్స్‌కి నేనిచ్చే సజెషన్ ఏందంటే సార్, ప్రతి ఒక్కరి దగ్గర బిజినెస్ గురించి మాట్లాడకండి. అందరికి బిజినెస్ మైండ్‌సెట్ ఉండదు. కొంతమందేమో వందల ఒక 5%, ఒక 10% అరే! ప్రొడక్ట్‌లు వాడుకుంటే బాగుంటది. ప్రొడక్ట్‌లు షేర్ చేస్తే బిజినెస్ వస్తది అనే మైండ్‌సెట్‌తోనే ఉంటారు. వాళ్ళొస్తారు ఓకే. కానీ మిగతా వాళ్ళు చాలా మంది నెగెటివ్‌గానే ఉంటారు సార్. 95% నెగెటివ్‌గానే ఉంటారు. వాళ్ళకు నేనిచ్చే సజెషన్ ఏందంటే సార్, మీకు ఇక్కడ ప్రొడక్ట్‌ల గురించే మాట్లాడండి. బయట వాడుతున్న ప్రొడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉంది. ఆయిల్ ఏ రకంగా తయారైతుంది? దాని కేజీ గింజల కాస్ట్ ఎంత? ఆ కేజీ గింజలు ఆ మెషిన్‌కిస్తే, గానుగకిస్తే ఎంత ఆయిల్ వస్తుంది? ఆయిల్ గురించి క్లారిటీ ఇయ్యండి. ఈ ఆయిల్ వల్ల, బయట వాడుతున్న ఆయిల్ వల్ల మనకి ఎలాంటి రోగాలొస్తున్నాయి, డిసీజులొస్తున్నాయి అది చెప్పండి. మన రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క గొప్పతనం చెప్పండి సార్. అట్‌లీస్ట్ వాళ్ళు ప్రొడక్ట్ వాడే అవకాశం ఉంటది. ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్, వంట నూనె వాడితే గ్యాస్ ట్రబుల్ 100% తగ్గుతది. చాలా మందికి తగ్గింది. నాకు తగ్గింది. ఎంతమంది, కొన్ని లక్షల కోట్ల మంది తగ్గి ఈరోజు బిజినెస్ జేస్తున్నారు. ప్రొడక్ట్‌లు వాడుకొని ఎప్పుడైతే క్లారిటీ వస్తదో వాళ్ళు బిజినెస్‌లోకొచ్చే అవకాశం ఉంటది. అట్‌లీస్ట్ ప్రొడక్ట్‌లు వాడిపియండి. మన ప్రొడక్ట్‌లు వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి సార్. మన ప్రొడక్ట్‌లు వాళ్ళు వాడేటట్టు చూసుకోండి. తర్వాత ఆ ప్రొడక్ట్‌లే వాళ్ళతో బిజినెస్ జేయిస్తాయి. ఈ ప్రొడక్ట్‌ల యొక్క గొప్పతనం సార్. ఇది పవర్ ఆఫ్ వెస్టీజ్ యొక్క గొప్పతనం సార్. ఓకేనా? హెల్త్ ఉంది. తర్వాత అర్థమైతే వాళ్ళు బిజినెస్‌లకొస్తారు. ఆరోగ్యం ఉండే ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే సార్. డబ్బులు ఎవ్వరికీ చేదు గాదు. కోట్లున్నోడు గూడా ఇంకా సంపాదించుకోవాలని ఆశ ఉంటది. అరే! ఇక్కడ సిస్టమ్ బాగుంది, నిజాయితీగా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆదాయం గూడా కోరుకుంటారు. దీంట్లో డబ్బులున్నాయి అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా బిజినెస్‌లో గూడా వస్తారు. ఈ రకంగా ఆరోగ్యం ఉండే, ఆదాయం ఉండే. తర్వాత ఇంటర్నేషనల్ ఫారిన్ ట్రిప్స్ ఎక్కడున్నాయి సార్? ఏ గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నాయి? ఏ ప్రైవేట్ జాబ్‌లో ఉన్నాయి సార్? ఒకసారి చెప్పండి. ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి చూడండి. మీరు లాస్ట్ ఇయర్ 2023 అనుకుంటా. థాయిలాండ్‌లో ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఎంజాయ్. ఒక టీమ్‌తో పాటు దాదాపు ఒక 80 మందిమి ఫారిన్ ట్రిప్స్ అక్కడ థాయిలాండ్‌కెళ్ళి అక్కడ చాలా ఎంజాయ్ చేసినాం. పక్క స్టేట్ కూడా వెళ్ళలేదు సార్. ఒక ఏపీ తప్ప పక్క స్టేట్ చూడని నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాం అట్లా. రీసెంట్‌గా మన వాళ్ళు బీబీ మేడం ఒక ఆయమ్మ సార్. ఆయమ్మ ఎక్కడ దుబాయ్, ఖటర్ ఈ దేశాలన్నీ ఎంజాయ్ జేసి, ఆ క్రూజ్ ట్రిప్‌లో నడి సముద్రంలో ఎంజాయ్ జేసిన వీడియోలు వైరల్ అయినాయి. రికార్డ్ జేసింది గ్రూప్‌లలో మీరు గూడా చూసుంటరు. ఒక స్కూల్‌లో పనిచేసే ఆయమ్మ. ఆమె ఇది ధైర్యంగా చెప్తది సార్ స్టేజ్‌ల మీద. ముడ్లు మూతులు కడుక్కున్న నేనే ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్థాయికెళ్ళిన. నా నా గొప్పతనం గాదు. వెస్టీజ్ యొక్క గొప్పతనం అని జెప్తది. ఎక్కడుంది సార్ ఇలాంటి కంపెనీ? ఒక ఇండియన్ కంపెనీ అయ్యుండి 9 దేశాలకు వెళ్ళింది సార్. ఎంత గర్వపడొచ్చు. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పొచ్చు గదా! అలాంటి కంపెనీలో మనకు ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేకుండా ఓకేనా, తెలివి, టాలెంట్, స్కిల్స్ ఏది అడగట్లే. ఎగ్జామ్‌లు ఏమైనా పెడుతుందా? ఇంటర్వ్యూలు పెడుతుందా? ఏది లేదు గదా! నీకు జస్ట్ ఒక 18 ఇయర్స్ కంప్లీట్ అయితే చాలు. పేదరికాన్ని తరిమి కొట్టొచ్చు సార్. అలాంటి ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్. ఓకేనా? బయట ఒక పేదోడుగానే ఉండిపోతున్నాడు. వేరే దారి లేదు. కూలో నాలో చేసుకొని ఓకేనా? కడుపు నింపుకుంటున్నాడు. అంతేగాని ఈ పేదరిక నిర్మూలన అనేది ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం నిలబడితే ఒక 1 ఇయర్ సార్. వెస్టీజ్ జెండా మోసిన ప్రతి ఒక్కరు ఈరోజు పేదరికాన్ని తొలగించుకున్నారు. మన గురువుగారు చెప్తారు గదా! పేదరికంగా పుట్టడం మన తప్పు కాదు. కానీ నీకు వెస్టీజ్ అన్న గొప్ప అవకాశం దొరికిన, ఒక గొప్ప వరం ఇచ్చిన దేవుడు ఈరోజు నువ్వు పేదరికంగా, అదే పేదరికంతో చనిపోతే మాత్రం ముమ్మాటికి నీదే తప్పు. ఎన్నో మీటింగ్‌లు చెప్పిండు సారు గురువుగారు. ఎలాంటి అవకాశం దొరికిన తర్వాత దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, నిర్లక్ష్యం చేయకండి సార్. స్టార్టింగ్‌లో కష్టంగానే ఉంటది. ఎందుకంటే సార్ నాకు కష్టంగానే ఉండే. మీటింగ్ రాకపోతే ఈ వెస్టేజ్ అర్థం గాదు. సక్సెస్ ఎక్కడో లేదు సార్. ఏదేదో చేయకండి దయచేసి. ఓకేనా? అప్‌లైన్ సింపుల్. అప్‌లైన్‌ని కాపీ కొట్టండి. అప్‌లైన్‌ని గుడ్డిగా ఫాలో అవ్వండి. అప్‌లైన్ అంటే ఎవరు? మిమ్మల్ని జాయిన్ చేసిన అప్‌లైన్ కాదు. మీ పైన సక్సెస్ అయిన అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ జేసుకోండి. ఒక మెంటర్‌గా సెలెక్ట్ జేసుకోండి. ఆ మెంటర్ మాటలు వినండి.
ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు మీటింగ్‌కి వెళ్తున్నాడా? ప్రతిరోజు ఫీల్డ్ చేస్తున్నాడా? ఇంకేం చేస్తున్నాడు? ప్రతిరోజు జూమ్‌కి వస్తున్నాడా? ఇది ఫాలో అవ్వండి చాలు. జూమ్ మీటింగ్ రమ్మంటే జూమ్‌కి రావాలి. ఎగ్జాక్ట్‌లీ 6:00కి స్టార్ట్ చేస్తే 6కి రావాలి. మనోళ్ళు రారు. టైమ్ సెన్స్ ఉండదు. 6కి స్టార్ట్ చేస్తే ఎప్పుడు 6:15కి వచ్చేటోళ్ళు ఉంటారు. 6:30కి వచ్చేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఎండింగ్ టైమ్‌లో వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. డిసిప్లిన్ లేనిది ఇక్కడ సక్సెస్ అవ్వలేం సార్. నేనేం చెప్తున్నా, మీటింగ్‌కి రాకపోతే ఈ బిజినెస్ చాలా కష్టంగా ఉంటది. గందరగోళం ఉంటది. ఏం చేయాలనో తెలవదు. ఎవరికి చెప్పాలనో తెలవదు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనో తెలవదు. ఏ రకంగా ముందుకెళ్ళాలో తెలవదు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటది. ఆ కన్‌ఫ్యూజన్‌లో చిరాకొచ్చి కంప్లీట్‌గా నువ్వు వెస్టేజ్ నుంచి బయటికెళ్ళిపోతావు. అందుకోసమే మీటింగ్‌కి రావాలి. మీటింగ్ రాకపోతే సక్సెస్ అవ్వలేము. జస్ట్ ఒక 3 నెలలు సార్. ఒక్క 3 నెలలు నిలబడండి, నేర్చుకోండి. 3 నెలల తర్వాత పోనీ ఒక 6 నెలలు. ఈ 6 నెలలు లెర్నింగ్ పీరియడే అనుకోండి. ఓకేనా? ఎవ్వరికి సార్ జాబ్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినా వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వరు. వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి. ఒక పోలీస్ అయినా, ఒక ఆర్మీ అయినా, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా ట్రైనింగ్స్ ఉంటాయి. ఒక 6 నెల్లో, 1 ఇయర్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్‌లో మనం పాస్ అయ్యి సక్సెస్ అవుతేనే మనం ముందు జాబ్‌లో ప్రమోట్ అవుతాం. ఇక్కడ కూడా వెస్టీజ్‌లో సార్ ఒక 3-6 నెలలు 3-6 మంత్స్ లెర్నింగ్ పీరియడ్ అని మీకు తెలవాలి ఆ విషయం. వెంటనే టీములు రావిక్కడ. మైండ్‌లో నుంచి తీసేయండి. నాకెవ్వరు వస్తలేరు, ఎవ్వరు ఇంటలేరు, టీమ్‌లు వస్తలేవు. ఇవి తీసేయండి ఫస్ట్. 3-6 మంత్స్ మనం నిలబడాలి, నేర్చుకోవాలి, మీటింగ్‌లకెళ్ళాలి. మనం నేర్చుకోవాలి, మన టీమ్‌కి నేర్పియాలి. హోమ్ మీటింగ్‌లు ప్రతిరోజు జేయాలి సార్. హోమ్ మీటింగ్‌లు జేయరు. ఎప్పుడైతే మనం హోమ్ మీటింగ్‌లు ఆపేసినామో, మనం వెస్టీజ్‌లో పతనం మొదలైనట్టే. హోమ్ మీటింగ్‌లే సార్ మనకు హార్ట్. వెస్టీజ్‌లో మన ప్రాణం పోసేది హోమ్ మీటింగ్సే. ప్రతిరోజు హోమ్ మీటింగ్ చేస్తున్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. హోమ్ మీటింగ్‌లు చేసే వారి సంఖ్య పెంచుకుంటున్నారో, వాళ్ళ టీమే బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. హోమ్ మీటింగ్‌లు చేయకపోతే ఇక్కడ సక్సెస్ కాలేము. పాత వాళ్ళని పట్టుకొని వీడు పని చేస్తలేడు, చేస్తలేడు, చేస్తలేడు అని వాళ్ళని పట్టుకొని టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి. కొత్త వాళ్ళని పట్టుకొని ఎళ్ళిపోండి. కొత్తగా రావాలి సార్. కొత్త ఫ్రెష్ హెయిర్ మనకు కనబడాలి. మా సార్ చెప్తాడు. బాలం శ్రీను సార్. ఒక చెరువు ఉంది సార్. ఆ చెరువులో కొత్త నీళ్ళు రావడమో స్టాప్ అయిపోయింది. కొత్త నీళ్ళు రావట్లేదు. మరి ఆ చెరువు ఉంటదా సార్? ఆ పాత నీళ్ళు ఎప్పటికి అలాగే ఉండిపోతాయా? ఉండవు గదా! ఏదో ఒక రోజు ఆ చెరువు ఎండిపోవాల్సిందే. అదే ఎవ్రీ ఇయరు ఆ చెరువులోకి కొత్త నీరు వస్తున్నప్పుడు, ఆ చెరువు అనేది ఎండిపోవడం మనం చూడము. చాలా కళకళలాడుతా ఉంటది. చాలా ఫ్రెష్‌గా. ఓకేనా? ఎంత బాగుంటది చెరువు. మన వెస్టీజ్ టీమ్ గూడా అంతే సార్. ప్రతిరోజు రిక్వైర్‌మెంట్ ఉండాలి. మనకు రిక్రూట్‌మెంట్ ఉండాలి. ప్రతిరోజు ఒక కనీసం ఒక్క ఐడియా అయినా మనం ఎయాలి. ఆ రకంగా మనం హోమ్ మీటింగ్ చేస్తేనే హోమ్ మీటింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత క్లారిటీ వచ్చి అర్థమైనా, అర్థం కాకపోయినా ఏదో కన్విన్స్ కాకపోయినా పర్లేదు. కన్‌ఫ్యూజన్‌లో అయినా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటది. తెలుసుకుందాం అనే ఇంట్రెస్ట్‌లో మీటింగ్‌లోకొస్తారు. ఇంక మీటింగ్‌లోకొచ్చినంక వాళ్ళకి ఆకలి ఉంటే డ్రీమ్స్, గోల్స్ ఉంటే తప్పకుండా వాళ్ళు నిలబడతారు. ఓకేనా సార్? ప్రతిరోజు హోమ్ మీటింగ్‌లు చేయండి. తర్వాత స్టోర్ మీటింగ్‌లు కూర్చోబెట్టుకోండి. తర్వాత ఎవ్రీడే జూమ్ మీటింగ్‌లు మనం రావాలే, మన టీము రావాలి. ఇప్పుడు మీరున్నారు. మీరు రాకుండా మీ టీమ్ రారు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అన్నీ. మన డౌన్ లైన్స్. అరే! మావోడే లేడు, మా అప్లైనే లేడు అని ఆయన కూడా రావడం మానేస్తాడు. అందుకోసమే మనోళ్ళు ఉండాలి. ఇన్ టైమ్‌కి జాయిన్ అవ్వాలి. మన టీమ్‌తో పాటు వాళ్ళు లేకపోతే వాళ్ళకు కాల్ చేసి జూమ్‌లోకి రప్పియండి. చెప్పండి. ఎవరైతే లీడర్ వస్తున్నారో వాళ్ళ గొప్పతనం చెప్పండి సార్. గొప్పతనం చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వినిపించండి. ఎవరి మాటలకి ఎవరు కనెక్ట్ అయితారో తెలీదు. ఎంతసేపు మనమే కాదు. కొత్త వారితో, కొత్త లీడర్స్‌తో మాట్లాడిపియండి. ఓకేనా? ఎక్కువ మీటింగ్‌లు అటెండ్ అవ్వాలి. అటెండ్ చేపియాలి. ఈ రకంగా ముందుకెళ్ళాలి సార్. ఎందుకంటే సార్ బయట ఫ్రాడ్ కంపెనీలు చాలా ఉన్నాయి. మనకు ఇచ్చేది క్లారిటీ. ఎంతసేపు జాయిన్ అవ్వు. నువ్వు సబ్బు వాడుకో 1,00,000 వస్తది. నాకొచ్చింది నీకొస్తదంటే అది కరెక్ట్ కాదు. మనం అవేర్‌నెస్ ఇవ్వాలి. బయట మోసం చేసే కంపెనీలేంది, వెస్టీజ్ కంపెనీ ఏంది. ఫ్రాడ్ కంపెనీల గురించి క్లియర్‌గా చెప్పాలి సార్. బయట స్టూడెంట్స్ జాబ్‌లు పడితే కొట్టుకుంటున్నారు సార్. ఒక్క పోస్ట్‌కి 1000 మంది వస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఏది అవసరం లేదు. ఓకేనా? మన హెల్త్ కోసం, మన ఫ్యామిలీ హెల్త్ కోసం ప్రొడక్ట్‌లు వాడి నచ్చితే నలుగురికి షేర్ చేస్తున్నాం. ఆ నలుగురు వాడుకుంటే మనకు బిజినెస్ వస్తుంది. ఓకేనా? వితౌట్ ఎడ్యుకేషన్ సార్. ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఆయామ చూడండి ఈరోజు దాదాపు 5,00,000కెళ్ళింది. సెంట్రల్ గవర్నమెంట్ స్మృతి ఇరానీ, ఆహ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వీళ్ళ చేతుల మీదుగా అవార్డ్ తీసుకుంది సార్. ఒక ఆయమ్మ, ఒక సెలబ్రిటీ. సెలబ్రిటీ కంటే ఎక్కువే ఈరోజు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే అక్కడ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ తీసుకొని నెలకి 5,00,000 తీసుకుంటుంది సార్.
ఇలాంటి ఘనత ఇచ్చింది ఎవరు సార్? వెస్టిజ్ అనే ఒక కంపెనీ. ఎన్ని జన్మల పుణ్యమో ఈరోజు ఇలాంటి కంపెనీ దొరికిందని మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అలాంటి అవకాశమే నీకొచ్చింది. మరి నువ్వెందుకు సీరియస్‌గా పట్టుకోలేకపోతున్నావు? ఒక్క 1 ఇయర్ చేసి చూడు. ఇన్ని రోజులు వదిలేసేయండి. ఈరోజు నేను ఎవరైతే సార్ గమనించాల్సిన లీడర్స్ ఇక్కడ గమనించాల్సింది సీరియస్‌గా ఉన్నవాళ్ళు కాదు. ఎవరైతే పైపైన చేస్తూ, టైమ్ పాస్ చేస్తూ, సరిగ్గా మీటింగ్‌లకి వెళ్ళకుండా బిజినెస్ సీరియస్ చేస్తలేరో వాళ్ళ కోసం నేను మాట్లాడేది. ఈరోజే నేను ఐడియా తీసుకున్నా అన్నట్టు ఫీల్ అయ్యి ఈరోజే స్టార్ట్ చేయండి సార్. ఓకేనా? ఒక్క 1 ఇయర్ చూడండి సార్. మీటింగ్‌లకి తీసుకెళ్ళండి. ఎవరైతే రిజెక్ట్ చేస్తున్నారో మీటింగ్‌లో కూర్చోబెట్టండి. అద్భుతాలు చూస్తారు సార్ జస్ట్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో. 1 ఇయర్‌లో ఖచ్చితంగా లక్షొస్తది అని చెప్పట్లే. కనీసం 2 ఇయర్స్‌లో వచ్చిన గ్రేటా కాదా? పోనీ ఒక 3 ఇయర్స్ మీరు ఆడుతూ, పాడుతూ పార్ట్ టైమ్‌గా చేసుకున్నా గూడా మీ అప్‌లైన్ చెప్పినట్టు వీళ్ళు ఫాలో అయినా 3 ఇయర్స్‌లో ఒక 3 సంవత్సరాల్లో లక్షొస్తుందంటే గ్రేటా కాదా? ఒకసారి ఆలోచించండి. మరి మీరు చేస్తున్న జాబ్‌లో ఉందా? ఒక 3 సంవత్సరాల్లో లక్షొస్తదంటే ఉందా సార్ మీ జాబ్‌లో? లేదు, లేదు అని మీకెప్పుడైతే అనిపిచ్చిందో చేయండి, కష్టపడండి. ఈరోజు పాండు సార్ సీఎం నా ఫ్రెండు. 6 నెలల్లో 1,00,000 కొట్టిండు సార్. మరి ఆయనకేముంది? మనకేం లేవు. ఒకసారి ఆలోచించండి. అందరు మనుషులమే గదా! పోనీ మనం మెల్లగా చేద్దాం. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో 1,00,000 తీసుకుందాం. తప్పేముంది? ఒక 1,00,000 తీసుకున్నామంటే మన ఫ్రెండ్స్‌లో, మన రిలేషన్స్‌లో ఎంత బాగుంటుంది సార్? ఒక్కసారి ఆలోచించండి. అది నేనిప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా సార్. అది నేను అనుభవిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు 1,00,000 తీసుకున్నప్పుడే ఇంత హ్యాపీగా ఉంటే నెక్స్ట్ 5,00,000కెళ్ళాలి. ఈ డిసెంబర్ వరకి కనీసం 4,00,000 డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నా సార్. 4,00,000 వచ్చినప్పుడు ఎట్లుంటది సార్? నాకొక్కడికే లేదు గదా! ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఓకేనా? మన ఈ గురువుగారు అలాంటి గురువుగారు సార్. మన ఎంఎస్ఆర్ గురువుగారు అలాంటి టీమ్‌లో ఉన్నాం. నిజాయితీ, నీతి, ఓకేనా? విలువలు, ఎథిక్స్, వాల్యూస్ ఇలాంటి టీము వెస్టీజ్‌లోనే ఎక్కడా లేదు సార్. ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీమ్ ఏదైతే గ్రోత్ ఏదైతే ఉందో అది మన ఎంఎస్ఆర్ అసోసియేషన్. అలాంటి టీమ్‌లో ఉన్నాం సార్. అలాంటి లీడర్స్ అండర్‌లో మనం ఉన్నాం. వాళ్ళ నుంచి మనం జేయాల్సింది కాపీ చేయడమే. ఓకేనా? ఎక్కడుంది సార్ ఇలాంటి కంపెనీ? ఎవరైతే గొప్పగా చూస్తున్నారో ఈ కంపెనీని, చాలా సీరియస్‌గా చూస్తున్నారో వాళ్ళు అత్యున్నత స్థాయికెళ్తున్నారు. ఇక్కడ లాభమే ఉంది. ఏమన్నా నష్టం ఉందా సార్? ఒక్క రూపాయి పెట్టుబడి లేదు గదా! ప్రపంచంలో ఈ వండర్స్ ఏవైతే ఉన్నాయో 7 వండర్స్ అంటారు గదా! నేను ఎయిత్ వండర్‌గా భావిస్తా. ప్రపంచంలో ఎనిమిదో వింత వెస్టిజ్ అని నేను అనుకుంటున్నా సార్. ఓకేనా? చేస్తున్న జాబ్‌తో పాటే జేయండి. పార్ట్ టైమ్ చేసుకుంటారా? మీ ఇష్టం. ఫుల్ టైమ్ చేసుకుంటారా? మీ ఇష్టం. ఇన్‌కమ్ వచ్చింది. అరే! నేను చేసే జాబ్‌లో ఎన్ని సంవత్సరాలు చేసినా అదే 20,000 వస్తుంది. ఇక్కడ ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్ చేసుకుంటే నాకు మంచి ఇన్‌కమ్ వస్తుంది అనిపించినప్పుడు ఫుల్ టైమ్ చేయాలనుకున్నప్పుడు యువర్ విష్. ఓకేనా? ఆల్‌వేస్ వెల్కమ్. మీరు చేసుకోవచ్చు. ఇంకా పార్ట్ టైమ్‌గా కాకుండా సీరియస్‌గా ఫుల్ టైమ్ చేసుకుంటే కూడా హ్యాపీ. తొందరలో ఇంకా మంచి పెద్ద లీడర్ అవ్వచ్చు. పెద్ద చెక్ తీసుకోవచ్చు. చేస్తున్న జాబ్‌తో పాటు చేయండి. ఒక లగ్జరీ లైఫ్ ఉంది సార్ ఇక్కడ. ఎవరికైతే మంచి డ్రీమ్స్, గోల్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ సార్ వెస్టీజ్. అలాంటి లైఫ్ లగ్జరీ లైఫ్ ఉంది. వాళ్ళ కోసం వెస్టీజ్ ఉంది. సీరియస్‌గా పట్టుకోండి. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. లైట్ తీసుకోవద్దు దయచేసి. ఓకేనా? ఎవ్వరు లైట్ తీసుకోవద్దు. ఇంకొకటి నేను లేకపోయినా నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది ఇక్కడ. 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది కదా సార్. ఏ గవర్నమెంట్ జాబ్‌లో ఉంది? ఏ ప్రైవేట్ జాబ్‌లో ఉంది? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడా లేదు గదా! సుదర్శన్ మహాంతియ మనం ఎన్నోసార్లు మీటింగ్‌లో వింటుంటాం. నెలకి 10,00,000 వచ్చే టైంలా కార్ యాక్సిడెంట్‌లో ఆయన చనిపోతే పాపం ఈరోజు వాళ్ళ భార్యకి ఒక 14, 15 లక్షలు వస్తుంది. భర్త లేడన్న బాధ ఉంటది. కానీ నెల తిరిగే లోపే మన అకౌంట్‌లో ఒక 14, 15 లక్షలు క్రెడిట్ అయితే ఏ లోటు ఉంటది సార్ ఆ ఫ్యామిలీకి? ఒక భర్త లేడన్న బాధ తప్ప ఏదన్నా లోటు ఉంటదా ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ పని చేస్తున్నాం? మన పిల్లల పొజిషన్ ఏంది? మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి సార్. ఎవ్వరి మోటివేషన్ అవసరం లేదు. మన ఉన్న సిట్యుయేషనే మనకు మోటివేషన్. ఒక పేదవాడు ఒక ధనవంతునిగా మార్చే ఒక ప్రక్రియనే వెస్టేజ్. ఓకేనా? దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు సార్. వెస్టేజ్ జెండా మోసిన ప్రతి ఒక్కరు ఈరోజు ధనవంతుడిని చూస్తున్నాం. ఒక ఆయమ్మని చూడండి 5,00,000కెళ్ళింది. కోటీశ్వరురాలయింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకుంది సార్. అదే ఆయమ్మగా పనిచేస్తే ఇలాంటి పొజిషన్‌కొచ్చేదా ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మారితే సమాజంలో లక్షల మందికి ఇన్‌స్పిరేషన్, స్ఫూర్తినివ్వచ్చు. ఎగ్జాంపుల్ మన ఎంఎస్ఆర్ గురువు గారు. కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ధైర్యాన్ని ఇస్తూ, ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదిస్తున్న వ్యక్తి ఎంఎస్ఆర్ సార్. అలాంటి గురువు అండర్‌లో మనం ఉన్నాం సార్.
దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. కొన్ని కంపెనీలు ఏమో బయట మోసం చేసే కంపెనీలకు ఉప్పు కారం దొరుకుతున్నాయి అక్కడ, పప్పులు దొరుకుతున్నాయని కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది ఉప్పు కారం కంపెనీలకు వెళ్ళి కొంతమంది ముక్కు పుడకల కంపెనీలకు వెళ్తున్నారు. ఒకసారి తెలుసుకోండి సార్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంది, క్లారిటీ తీసుకోండి. స్టాండర్డ్ కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? వెస్టీజ్ కంటే సార్ ఇంకా మంచి కంపెనీలు ఉన్నాయి, స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే అది యువర్ విష్. నేను ఏమంటున్నా, మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకోవాలి. వెస్టీజ్ ఏం తక్కువ సార్, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకేనా? నువ్వు నీతి నిజాయితీగా 1 year 2 years కష్టపడితే లక్ష వస్తుంది. ఇంకేం తక్కువ, వేరే కంపెనీలు ఏం అవసరం సార్. చాలా మంది ఈజీగా డబ్బులు వస్తాయి అని వెళ్తున్నారు. అక్కడ ఈజీ మనీ కోసం వెళ్తే ఎప్పటికో ఏదో ఒక రోజు కంపెనీ మూసుకోవాల్సిందే, మూతపడాల్సిన కంపెనీ. దయచేసి అలాంటి కంపెనీలకు వెళ్ళకండి. ఓకేనా? ఇప్పుడు ఇండియన్ కంపెనీ లక్షల మందికి భద్రత భరోసా ఇస్తున్న కంపెనీ వెస్టీజ్ సార్. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వినట్లేదు, అసలు లైట్ తీసుకుంటున్నారు. ఈ స్టూడెంట్స్ ఈ ఎక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా టైం పాస్ చేస్తారు. కొంతమంది కొంతమంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో టైం పాస్ చేస్తారు. కొంతమంది ఏమో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ కోచింగ్ల చుట్టూ, ఇన్స్టిట్యూట్ల చుట్టూ వేలకు వేలు, లక్షల లక్షలు ఫీజులు కట్టి టైం వేస్ట్, డబ్బు వేస్ట్, వృధా. ఓకేనా? ఒక్క పోస్ట్ పడిందంటే 1000 మంది వచ్చి కొట్టుకుంటున్నారు. జాబులు లేని దగ్గర పోయి పని చేస్తున్నారు. ఇంకొంతమంది సార్ తక్కువ శాలరీస్కి 10,000 కోసం, 15,000 కోసం జాబులు చేస్తున్నారు, చదువుతో సంబంధం లేకుండా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం సార్ రోడ్డున పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఓకేనా? కొంతమంది తెలియకపోవచ్చు ఏఐ అంటే ఏంటంటే రోబో సిస్టమ్. రోబో సినిమా చూసిరు కదా మీరు, అక్కడ చూసిరు కదా. ఇక్కడ సేమ్ ఒక 100 మంది ఎంప్లాయీస్ వర్క్ చేసేది ఒక రోబో వర్క్ చేస్తుంది సార్. 100 మంది చేయాల్సిన పనిని ఒక రోబో చేస్తుంది. మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అమెజాన్ కానీ, తర్వాత పేరు గుర్తుకు రావట్లేదు, ఇంకా 2 3 కంపెనీలు రీసెంట్గా మీరు చూస్తుంటారు. కొన్ని లక్షల మందిని ఉన్న పలంగా తీసేసి రోడ్డున పడేసారు. ఒక వ్యక్తి రోడ్డున పడ్డాడంటే ఆ ఒక ఫ్యామిలీ ఏమైపోవాలి? ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తేనా? వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉండరా? మరి ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడ్డట్టే కదా. ఇక్కడ జాబ్ల కోసం. మైక్రోసాఫ్ట్, రైట్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంటెల్ మైక్రోసాఫ్ట్, కూడా, ఇంటెల్. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు తీసుకుపోయి రోడ్డున సార్. పడేస్తున్నారు. ఇప్పుడే ఈ పొజిషన్ ఉంటే సార్, ఇప్పుడే ఈ స్థితి ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను చదువు తప్పనట్లేదు, చదువుకోవాలి. చదువు జ్ఞానాన్ని మాత్రం ఇస్తుంది. ఒక లెక్చరర్గా నేనే చెప్తున్నా సార్, చదువు అందరికీ అవసరమే. చదువు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, లైఫ్ని ఇవ్వదు, ఒక లగ్జరీ లైఫ్ని ఇవ్వదు. చాలా మంది ఈరోజు జాబులు లేక సూసైడ్ చేసుకుంటున్నారు సార్. మనం అబ్జర్వ్ చేస్తలేమా? మనకు తెలిసిన వాళ్ళు కూడా 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు మన సీట్ కిందకి వచ్చి పెళ్ళిళ్ళు కాక, ఓకేనా, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకు ఇంట్లో పేరెంట్స్ నుంచి కూడా ఏమంటాం, ఒక ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న స్టూడెంట్స్ కూడా చూస్తున్నాం. అలాంటి లైఫ్ మనకొద్దు సార్. ఎందుకంటే గొప్ప ప్లాట్ఫామ్ దొరికింది మనకు. దీన్ని చాలా సీరియస్‌గా పట్టుకోండి. ఓకేనా? లేని దగ్గర పోయి ఆరాటాలు, పోరాటాలు చేయకండి దయచేసి. ఓకేనా? స్టార్టింగ్‌లో నేను ఒకప్పుడు ఎవరొస్తారు అనుకున్నా. కానీ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఒక టీమ్‌కి ముఖ్యంగా ఏపీలోనే నాకు పెద్ద టీమ్‌లున్నాయి సార్. పెద్ద టీమ్‌లు ఇక్కడ రాయలసీమ గాని, అక్కడ ఆంధ్ర గాని మంచి మంచి టీమ్స్ వస్తున్నాయి. తెలంగాణ కంటే మా ఊర్లో నాకు ఒక్క ఐడీ లేదు సార్. ఒక్క ఐడీ లేదు. స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు ఎవరు రాలే. ఇంకా నాకిప్పుడు చెప్పాలన్నా కూడా చెప్పబుద్ధి అయితలేదు. ఎందుకంటే మన వాళ్ళు మనోడే రావాలి, మనోడే రావాలి. నా టీమ్‌లో మా మా కాలనీలోనే నాకు టీమ్ రాలే, మా ఊర్లోనే నాకు టీమ్ రావాలి. ఇది తప్పు సార్. ఎందుకంటే నీకు వాళ్ళు విలువ ఇవ్వరు, నీకు వాల్యూ ఇవ్వరు. వాల్యూ దగ్గర లేని దగ్గర పోయి మీరు ఆరాటాలు, పోరాటాలు చేయకండి. బయటికెళ్ళండి. కొత్త వాళ్ళు మీకు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు చెప్పినట్టు వింటారు. ఈరోజు మేము రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాప్‌లలో, ఓకేనా, బైక్‌ల మీద పోతున్నప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఆ బైక్ ఆపాలన్నా ఆపకపోయేది. కానీ ఈరోజు ఐడీ కోసం బైక్ ఆపి మరి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఫోన్ నంబర్ తీసుకుంటున్నాం సార్, ఏదో ఒక రోజు వస్తారని. ఇవన్నీ చేయండి సార్. కొత్త కొత్త మార్గాలు వెతకండి. అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ప్రతి ఒక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. గ్రాబ్ చేయాలి మనం. పట్టుకోవాలి ఏదో ఒక రకంగా. ఇప్పుడు హైదరాబాద్ ఎళ్ళడానికి ఒక మార్గం ఉంది సార్. ఏపీ నుంచి హైదరాబాద్‌కి రావాలి. ఒక మార్గం అది క్లోజ్ అయిపోయింది. ఒక వర్షం వచ్చి, తుఫాన్ వచ్చి. ఇంకా మీరు వేరే మార్గం అంటూ ఉండదా హైదరాబాద్‌కెళ్ళడానికి? ఎన్నో మార్గాలుంటాయి. ఆ మార్గాలు మనం వెతకాలి. అరే ఒక దారి క్లోజ్ అయిందని నిరాశ పడకుండా, ఓకేనా? కొత్త కొత్త ఐడియాలతోని, కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ మనం ముందుకెళ్ళాలి సార్. ఎటు పోయి ఒక 1 year సార్. మీరు ఎంత సీరియస్‌గా చేసినా, ఎంత
నిజాయితీ చేసినా కూడా మీకు 1 ఇయర్ టైం ఖచ్చితంగా పడుతుంది. అట్లీస్ట్ మీరు ఒక 70,000-80,000 రూపాయలు తీసుకోవాలన్నా ఒక 1 ఇయర్. ఓకేనా? ఈలోపు టీములు పడిపోతా ఉంటాయి. వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు పని చేయరు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ప్రొడక్ట్‌లు కూడా వాడకపోవచ్చు. అవన్నీ సర్వసాధారణం. ఈరోజు తింటున్నాం, పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం. ఇదెంత కామనో మనల్ని రిజెక్ట్ చేయడం అంతే కామను. ఐడీ తీసుకొని మీటింగ్‌లకు రాకుండా, ఆ ప్రొడక్ట్‌లు కొనకుండా సతాయిస్తుంటారు. ఇది అంతే కామన్ సార్. ఓకేనా? ఈ బిజినెస్ ఇట్లా ఉంటది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇట్లుంటది. కానీ ఎవరైతే ఇవన్నీ సర్వసాధారణం అనుకోని, ఇవన్నీ కామన్ అనుకోని ఎవరైతే వీటిని చిన్న చూపు చూస్తూ ఇవన్నీ కామనే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆహ్, ఇనాక్టివ్ అవుతుంటారు కొద్ది రోజులు. తర్వాత వాళ్ళే యాక్టివ్ అవుతారు. అని ఇవన్నీ ఎవరైతే సీరియస్‌గా పట్టించుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అంతేగాని నాకెవ్వరు ఇంటలేరు, వస్తలేరు అని మాత్రము ఎవరు అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. అప్‌లైన్‌ని ప్రతిరోజు కాంటాక్ట్ అవ్వండి సార్. ఓకేనా? ఇంటి దగ్గర ఉంటే మనకు చిరాకొస్తది. బిజినెస్‌లు చేయాలనిపియదు. ఒక్కరు రాకపోయినా పర్లేదు. మీరెళ్లి కూర్చోండి ఫస్టు. మీకు ధైర్యం ఇంపార్టెంట్. ధైర్యం రావాలి. ఓకేనా? మనకు భరోసా రావాలి. అరే! నేను కూడా గెలుస్తానని నమ్మకం రావాలి. అంతవరకు మీటింగ్‌లకెళ్ళండి. ఒక 30, 40 మీటింగ్‌లకెళ్ళేంత వరకు నాకొక్కరు కూడా జాయిన్ అవుతలేరు. అది మైండ్‌లో నుంచి తీసేయండి. మీరెక్కువ మీటింగ్స్ అటెండ్ అవ్వండి సార్. మీకు క్లారిటీ రావాలి. మీరొక ఎక్స్‌పర్ట్ లాగా తయారవ్వాలి. మన దగ్గర ఎంత ఆకలున్నా గూడా సబ్జెక్ట్ లేకపోతే రారు సార్. ఒక పర్సన్ వస్తలేడంటే 100 రకాల రీజన్స్ ఉండొచ్చు. ఓకేనా? ఒక ఆకలున్న వ్యక్తి సార్ ఇప్పుడు నర్సింగ్ సార్ చెప్తున్నాడు. ఆకలున్న వ్యక్తిని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. కానీ ఆకలున్న వ్యక్తి కూడా రావట్లేదని మీకనిపిస్తది. కానీ ఆ టైంలో ఆకలున్న వ్యక్తి, డ్రీమ్ ఉన్న వ్యక్తి గూడా వేరే పని ఉండొచ్చుగా సార్. వేరే బిజీగా ఉండొచ్చు గదా! ఓపికతోనుండాలి అందుకోసమే. ఒక మీటింగ్ చెప్పండి, 10 మీటింగ్‌లకు చెప్పండి, 20 మీటింగ్‌లకు చెప్పండి. తప్పేముంది? మనకేమన్నా ఖర్చయితుందా? లేదు గదా! ఒక నోటి మాటేగా సార్. ఏదో ఒక రోజు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అరే! ఇంతగానం బ్రతిమలాడుతున్నారు గదా! కనీసం ఒక్కసారి వెళ్లి తెలుసుకుందాము అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా? వాళ్ళు సారీ సార్ కాలొచ్చింది. సార్ వాయిస్ వస్తుందా? క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సార్ థాంక్ యూ ఫైనల్‌గా సార్. నేనేం చెప్తున్నా అంటే సార్, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ప్రపంచంలోనే ఒక ఎనిమిదో వింత సార్ ఇది. దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? లేని దగ్గర చిన్న చిన్న జాబులు చేస్తూ 10, 20 కోసం లైఫ్ అంతా వృధా చేసుకోకండి. తిరిగి చూస్తే ఏమి ఉండదు సార్ దయచేసి. మీరు చేస్తున్న జాబ్‌తో పాటే చేయండి. ఓకేనా? ఈరోజు సార్ ఈ 21st సెంచరీ ఏదైతే ఉందో మన అబ్దుల్ కలాం సార్ ఒక ప్రెసిడెంట్ ఓకేనా ఒక గ్రేట్ సైంటిస్ట్ అలాంటి వ్యక్తి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గొప్పదనం చాలా వీడియోలు ఉంటాయి మీరు చూడండి ఓకేనా గూగుల్లోకి వెళ్ళి చూస్తారా యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తారా ఈ 21st సెంచరీలో ఈ 21 శతాబ్దపు బిజినెస్ ఏదైనా గ్రేట్ బిజినెస్ ఏదైనా ఉందంటే, అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చెప్తారు సార్. ముఖ్యంగా మహిళలకు, ఈ స్టూడెంట్స్‌కి, ఈ చిన్న చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్తాడు. ఇందాక సార్ గుర్తు చేసిండు మైక్రోసాఫ్ట్. ఆ కంపెనీ సీఈఓ బిల్ గేట్స్. ప్రపంచంలో ఒక కుబేరుడు సార్ ఆయన. అలాంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ ఏస్తే, "సార్ మీరు ఉన్న పళంగా ఈ స్టేజ్ నుంచి ఉన్న పళంగా మీరు డౌన్‌కి పడిపోతే ఏ ఫీల్డ్ ఎంచుకుంటారంటే, ఆయన ఏ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటారంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని జెప్తాడు. ఎందుకంటే తక్కువ టైంలోనే ఒక మంచి స్థాయికెళ్ళొచ్చు, ఒక మంచి రేంజ్‌కెళ్ళొచ్చని డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం జెప్తాడు సార్. ఇలాంటి కంపెనీ సార్ వెస్టేజ్. ఓకేనా? ఫైనల్‌గా నేనేం జెప్తున్నా అంటే, వెస్టేజ్ ఎవరు లైట్ తీసుకోవద్దు సార్. ఒక 1 ఇయర్ పోనీ ఒక 2 ఇయర్స్ ఓకేనా? 2 ఇయర్స్ నిలబడండి. మీరు చేస్తున్న జాబ్‌తోని పాటే చేయండి. చాలామంది రిజెక్ట్ చేస్తుర్రు గదా! వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పని జేయండి. కసి నింపుకోండి. "అరే! వస్తలేవు గారా! నేను 1 ఇయర్‌లో 1,00,000 తీసుకొని చూడురా! 1,00,000 తీసుకొని నీ ఇంటి ముందు నీ కారు గూడా తీసుకొని మీకు ఇంటి ముందు నిలబెడతా" అని మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? రిజెక్ట్ చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పని చేయండి. సక్సెస్ అయ్యి చూపియండి సార్. ఆ సక్సెస్ రుచి మీ ఫ్రెండ్‌కి చూపి ఎందుకు రాడో చూద్దాం. మీ కొలీగ్స్‌కి చూపియండి సార్. మీ రిలేషన్స్, మీ బంధువులు, మీరు మన గురువుగారు ఎన్నో సార్లు చెప్తుంటాడు. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే 100% వస్తారని. యెస్. 100% కాదు. 1000% అయినా అదే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు నేనే రాలేదు. నా ఫ్రెండ్ ఈరోజు గవర్నమెంట్ జాబ్ వదిలేసిన తర్వాత నేనిప్పుడు 1,00,000 తీసుకుంటే నా ఫ్రెండ్ 8, 9 లక్షలు తీసుకుంటున్నాడు. ఒక 1 ఇయర్ నేను టైమ్ వేస్ట్ చేసుకున్నందుకు చాలా బాధ అనిపిస్తది. ఎందుకంటే చెప్పగానే రాలేదు అని. దయచేసి సార్ నేను తెలియక టైమ్ వేస్ట్ చేసుకున్నా. బయట మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయని
ఇది కూడా వెస్టేజ్ అలాంటిది అనుకుని తెలియక టైం వేస్ట్ చేసుకున్నా, కానీ మీకు ఆ పరిస్థితి లేదు. మీకు అంతా తెలుసు, వెస్టేజ్ గురించి తెలుసు, మీటింగ్లు అటెండ్ అయ్యారు, మీ అప్లైన్ ఎలాంటి వాడో తెలుసు. సక్సెస్ అయిన అప్లైన్ పట్టుకోండి, సెలెక్ట్ చేసుకోండి అని చెప్పినట్టు విని ప్రతి ఒక్కరు సార్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇచ్చిన అవకాశానికి వన్స్ అగైన్ మన శివరామ్ సార్కి అండ్ ఎంటైర్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా చిన్న ఈ సక్సెస్ని గుర్తించి ఒక ఫ్యామిలీ మెంబర్గా గుర్తించి నా గురించి తెలియజేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. మనందరం కలిసి పని చేద్దాం సార్, మన పేదరికాన్ని నిర్మూలిద్దాం. ఎంతో మందికి, కొన్ని వేల మందికి, లక్షల మందికి మనం సక్సెస్ అయ్యి ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తూ, స్ఫూర్తినిస్తూ మనం గెలిచి ఎంతో మందిని గెలిపిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ శివరామ్ సార్ అండ్ ఎంటైర్ టీం అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నర్సింగ్ సార్. సూపర్ సబ్జెక్ట్ సార్. ఈరోజు చాలా వండర్ఫుల్ గా చెప్పారు మీరు. మా టీము ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీంలో ఉన్న ప్రతి వాళ్ళు ఈరోజు చాలా సిస్టమేటిక్ గా విన్నారు సార్. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. సార్ కొంతమంది నీ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. షూర్ సార్, డెఫినెట్ గా. థ్యాంక్ యూ సార్. సార్ హ్యాండ్ చేసిన వాళ్ళకు అన్మిట్ ఇవ్వబడుతుంది. ఓన్లీ 5 to 6 మెంబర్స్ సార్. ఆల్రెడీ టైం అయిపోయింది. 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ లో క్లోజ్ చేద్దాం సార్, ఏమనుకోవద్దు. నిర్మలా శివ సార్ అన్మిట్ చేసుకోండి మేడం. నిర్మలా మేడం అన్మిట్ చేసుకోండి మేడం. ఆర్కే సార్ అన్మిట్ చేసుకోండి మేడం. అన్మిట్ చేసుకోండి సార్. శివ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇంతసేపు గుడ్ మార్నింగ్ మేడం. సార్ నర్సింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వావ్ సూపర్ వండర్ఫుల్ సార్, అమేజింగ్. చాలా చక్కగా చెప్పారు సార్. సబ్జెక్ట్ మొత్తం బాగా అర్థమైంది. ప్రతి ఒక్కరు మనసు పెట్టి వినాలా, ఊరికే వింటున్నాం అన్నట్టుగా ఉండొద్దండి దయచేసి. నెక్స్ట్ సార్ మీరు చెప్పిన పాయింట్ లో నాకు బాగా కనెక్ట్ అయింది. మనం ఎంఎస్ఆర్ ఆర్మీ గ్రూప్ లో ఉండడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. నెక్స్ట్ మీరు అన్నారు అప్లైనర్స్ ఏం చెప్తే అవి చేయాలని చెప్పేసి అన్నారు సార్. కరెక్ట్ సార్. మా జయలక్ష్మి మేడం, తిరుమలరావు సార్ కూడా ఏం చెప్తే అది చేస్తున్నాను సార్ ఇప్పటి వరకు, నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీటింగ్స్ ఎక్కువ సార్లు మీటింగ్ కి అటెండ్ అవ్వాలని చెప్పేసి అన్నారు సార్. డిసైడ్ అయ్యి వర్క్ చేయాలని చెప్పేసి అన్నారు సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఆర్కే సార్ అన్మిట్ చేసుకోండి సార్. పెంజమూరు టీం. సార్ అన్మిట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఆర్కే సార్ అడ్మిట్ చేసుకోండి. ఉంది సార్, ఉంది. అన్మిట్ చేసుకోవచ్చు. శివ సార్ అడ్మిట్ చేసుకోవచ్చు. ఓకే సార్, అదే హ్యాండ్ రైజ్ చేశారు, అడ్మిట్ అవ్వకపోతుంటే అడుగుతున్నాను. తర్వాత వాళ్ళకి ఇవ్వండి, ఈ లోపు మళ్ళీ వాళ్ళు. ఓకే, శివకుమార్ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నర్సింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ మీరు ఒక సంవత్సరం బిలీవ్ చేయకపోయినా మళ్ళీ వచ్చి ఎంతో బాగా మీరు ఈ వెస్టేజ్ గొప్పతనాన్ని తీసుకొని, మనం పిలిస్తే రాకపోతే వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దని మీరు బాగా చెప్పారు సార్. అది ఆ పాయింట్. మనకు అలాంటి వాళ్ళు మనం వెళ్ళే దారిలో కనపడుతూనే ఉంటారు, కానీ వాళ్ళని మళ్ళీ మళ్ళీ మాట్లాడండి, వాళ్ళ మీద కోపం పెంచుకోవద్దు అనే మాట బాగా నాకు కనెక్ట్ అయింది సార్. అలాగానే ఈ వెస్టేజ్ దొరకడం మన పూర్వజన్మ సుకృతం, 8వ వింత అని. అవును సార్, చాలా 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 మన తల్లిదండ్రుల పుణ్యమో లేకపోతే మన తాత ముత్తాతల పుణ్యమో, కానీ వెస్టేజ్ దొరకడం మాత్రం చాలా పుణ్యం సార్. ఇది మిమ్మల్ని అనుసరిస్తాం సార్ మేము. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శివకుమార్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మధు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీశైలం సార్. గుడ్ మార్నింగ్ సార్. నార్సింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఇక్కడ శ్రీశైలంలో గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, సీనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నాను సార్. సూపర్ సార్. సార్ అయితే నేను 30 సంవత్సరాలు చేస్తే 1,00,000 మాత్రమే వచ్చింది సార్. 1,00,000 మాత్రమే సంపాదించగలుగుతున్నాను 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే. ఈ రోజు Yes. విస్టేజ్కి వచ్చేసి
నేను గట్టిగా జాయిన్ అయ్యి 6 నెలలు అయినప్పటికీ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసి 2 మంత్స్ అయింది సార్. ఈ 2 మంత్స్‌లో నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి సార్. అయిపోతాను. ఖచ్చితంగా అయితాను. కానీ మన విస్టేజ్‌లో ఏముంది అనే విషయానికొస్తే చాలా మన ఆరోగ్యం కానీ, మన హోమ్ ప్రొడక్ట్స్ గానీ ప్రతీది కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఇవి తెలుసుకొని వాడగలిగిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంది సార్. మనం ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా కొంతమంది మాత్రమే కనెక్ట్ కాగలుగుతారు. అందరూ కాకపోయినప్పటికిని కూడా మన ప్రయత్నం మనం చేస్తూ అందరికీ హెల్త్ ఇయ్యాలనే ఉద్దేశ్యంతో మేము దీంట్లో జాయిన్ అయ్యాం సార్. మీలాంటి గెలిచిన వాళ్ళొచ్చి మా ఆర్మీ టీమ్‌లో ఈ విధంగా చెప్పడం వల్ల మా ఇంకా కొంచెం మోటివేషన్ అయ్యి మా టీమ్‌లు బాగా డెవలప్ అవుతున్నాయి సార్. అలాగే మా గురువుగారైన లక్ష్మయ్య సార్ గారు మాకెప్పుడు మోటివేషన్ ఇస్తారు సార్. సారు ఆర్మీ టీమ్‌లో మాకు ఉండడమే మా అదృష్టం సార్. సార్ కింద దాదాపుగా ఒక 1000 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు సార్. చాలా గ్రేట్ సార్. సార్ చాలా గ్రేట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధు సార్. ఆర్కే సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇంకా లాస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు సార్. శ్రీనివాసరావు లాస్ట్. ఆర్కే సార్ అవైలబుల్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. ఇంజమూరు ఆర్కే సార్ అన్మిట్ చేసుకోండి సార్. ఓకే సిగ్నల్ లేదు. శ్రీనివాసరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. కే గుడ్ శ్రీనివాసరావు మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. నరసింహ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్స్ అసలు ఎక్సలెంట్ సూపర్ ఉన్నాయి సార్. చాలా అదేంది నది ప్రవాహంలో మనం మునిగితే గానీ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోము, లేకపోతే ఒడ్డునే కూర్చుంటాం అని చెప్పారు. చాలా వండర్ఫుల్ సార్. ఇంకోటి ఏఐ లాంటి ఇప్పుడు టూల్స్ కూడా మన జాబ్ను మాత్రం రీప్లేస్ చేయలేవు అని చెప్పారు సార్. చాలా వండర్ఫుల్ సార్. అది ఆ 2 పాయింట్స్ నాకు బాగా నచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు ఒక పెద్ద లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 2-3 లీడర్స్ తో మాట్లాడిద్దాం సార్. షూర్ సార్. షూర్. ఓకే. సార్ రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నరసింహ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నేను సీనియర్ అసిస్టెంట్ సార్, గుంటూరులో చేస్తున్నాను. అయితే Sir. ఇక్కడ నేను చేరి 1 year అయింది. మా అప్లైన్ ట్రెజరీ ప్రసాద్ గారు వీళ్ళంతా ఉన్నారు. శివ సార్ కూడా మా అప్లైన్. అయితే సార్ ఇక్కడ మీరు వాళ్ళు చెప్పింది అప్లైన్ ఏం పొరపాట్లు చేయకూడదు, డౌన్ లైన్ ఏం పొరపాట్లు చేయకూడదు మొత్తం చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా లీడర్స్ కి చెప్పినట్టు, కింద కొత్తగా చేరిన వాళ్ళకి చెప్పినట్టు అందరికి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు బాగా చెప్పగలిగారు సార్. చాలా గ్రేట్ సార్. మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ కన్నా ముందు మనం ముందు ఇది ఇవ్వాలి, తర్వాత ఇది బాగా అందరికి చెప్పగలిగినాక తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్. ఓకే ఎనీహో చాలా బాగా చెప్పారు సార్. కాలేజీ లెక్చరర్ ఈయనకి ఎట్లుంటుందో ఏంటో అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు మీరు చేరి ఒక 1 year తర్వాత మాట వినకుండా తర్వాత కనెక్ట్ అయిపోయి తర్వాత మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనెక్ట్ అయ్యి బ్రహ్మాండంగా మీరు చెప్పగలిగినందుకు చాలా సార్, చాలా మా ఆర్మీ టీం మొత్తం కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్. సార్ ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ట్రెజరీ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నర్సింగ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. నేను ఈ సెషన్ల ద్వారా మంచి విషయాలు తెలుసుకున్నాను సార్. మొత్తం బిజినెస్ ప్లాన్ మొత్తం చెప్పారు. ఎట్లా జాయిన్ అయిన దగ్గర నుంచి మన జర్నీ ఎలా ఉండాలి ఏంటి అనేది నాకే ఒక గైడ్ లాగా మంచి ఎట్లా జర్నీ చేయాలనేది ప్రతి విషయం కూడా మీరు చెప్పింది ఫాలో అయితే సిస్టంలో ఉండటానికి, గెలవటానికి, సక్సెస్ అవ్వటానికి, మనం అనుకున్న సాధించడానికి చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా వెస్టేజ్ ఆర్మీ టీంకి ఈ రకంగా మీరు జూమ్ సెషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇలాంటి సెషన్స్ మరెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా సార్. మీరు ఎన్నిసార్లు ఇచ్చినా నేను తప్పకుండా వస్తాను సార్. మన ఫ్యామిలీ మనందరం, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి వెస్టేజ్ సీరియస్ చేస్తున్నారు. పెద్ద లీడర్ అవ్వాలి సార్. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా శివరామ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ నరసింహ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్, శివరామ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ థ్యాంక్ యూ పాయింట్ సో ఈ మచ్ పాయింట్ సార్. అని కాదు. థ్యాంక్ యూ సార్. నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మీకే మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఆ పాయింట్ ఈ పాయింట్ అని కాదు, ప్రతి ఒక్క పాయింట్ ఫస్ట్ నుంచి చివరి దాకా వండర్ఫుల్ గా ఎక్సలెంట్ గా మా ఆర్మీ టీమ్ కి మంచి స్టఫ్ ఇచ్చాడు సార్. ఏ పాయింట్ అయినా సరే నేను ఇలా అని చెప్పలేకపోతున్నాను. అన్ని పాయింట్లు ప్రతిదీ జర్నీ ఎలా చేయాలి వెస్టీజ్ లో, ఇప్పుడు ఇంకా నాకు కొత్త కొత్త విషయాలు తెలిసాయి. నేను చాలా 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 మీరు చెప్పినటువంటి పాయింట్లు నేను ఆచరిస్తానని, వండర్ఫుల్ గా మంచి ఇన్కమ్ అర్న్ చేస్తానని నేను మీకు ఈ జూమ్ సాక్షి చెప్తాను సార్. వండర్ఫుల్ సీజన్ సార్. మరిన్ని మీరు ఎన్నో సెక్షన్స్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మీరు ఒక పెద్ద లీడర్ అవ్వాలి, పెద్ద చెక్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాకు ఈ జూమ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడర్ సార్ గురువు గారు, లక్ష్మీ సార్ గవర్నమెంట్ టీచర్. గురువు గారు మాటలు విందాం సార్. గురువు గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక గవర్నమెంట్ టీచర్ సార్. మీ ఫోటో చూపించుకొని, మీ వీడియోలు చూపించుకొని మేము బిజినెస్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ టీం అందరి కోసం. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఈ రోజు ఎంఆర్ఓలు ఎంటైర్ నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధిక ఎంఆర్ఓలు ఉన్న టీం మీదే. ఒక మామూలుగా నాటు ఆంధ్రప్రదేశ్ సార్. 30 మంది ఎంఆర్ఓలు అంటే ఆశమాష విషయం కదా సార్. ఈ విషయం మేము ప్రతి దగ్గర చెప్తున్నాం. చూడండి మీరు ఎక్కడ ప్రయత్నం చేశారు, టీం ఎక్కడ వచ్చింది. మీరు నాకు కూడా ఒక పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఈ రోజు ఏంటంటే 2 పాయింట్లు బాగా హైలైట్ అనిపించినాయి. ఒకటి వచ్చేసి మనం నది ఒడ్డున కూర్చొని ఎంతసేపు చూసినా మనం ప్రవాహంలో ముందుకెళ్ళలేము. ఆ ప్రవాహంలో మనం కూడా దిగితేనే మనం ముందుకెళ్తాం. ఆ పాయింట్ బాగా నచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే 6 నెలల పాటు లెర్నింగ్ పీరియడ్ గా పెట్టుకోండి. టీం వచ్చినా రాకపోయినా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ కి వెళ్ళండి. ఈ 2 పాయింట్లు చాలా హైలైట్ అనిపించినాయి సార్. మిగతా పాయింట్లు కూడా బాగానే ఉన్నాయి. ఏదో ఒక పాయింట్ ప్రతి మీటింగ్ లో మనకు కనెక్ట్ అవుతుంది సార్. ఆ పాయింట్ పట్టుకొని ముందుకెళ్ళాలి. చాలా మంచి సెషన్ ఇచ్చారు. అలాగే మీ టీంలో ఎక్కువ మంది మాకు సెషన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఎవ్రీ మంత్ ఒక సెషన్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తూనే ఉంటాను తప్పకుండా సార్. నన్ను ఈ చిన్న సక్సెస్ ని అందరికీ సార్, ఏపీలో ముఖ్యంగా లీడర్స్ అందరికీ చేసినందుకు ఎంటైర్ లక్ష్మీ సార్ కి అండ్ టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఓవర్ టు యూ శివరామ్ సార్. శివ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నచ్చింది సార్. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. మీరు ఈరోజు చెప్పినటువంటి సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. మీరు త్వరలో మాకు మళ్ళీ ఇంకా జూమ్ ఇవ్వాలి. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ గ్రూప్ కు మీలాంటి సబ్జెక్టులు విని మా టీం తొందరగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇంతటితో ఈ మీటింగ్ క్లోజ్ చేద్దాం సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ పోస్టర్లు ఏమైనా ఉన్నాయా సార్? మీటింగ్ పోస్టర్లు ప్రసాద్ సార్. ఒకసారి అడ్మిట్ చేసుకోరా. మీటింగ్ ఏమైనా ఉన్నాయా పోస్టింగ్? థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ రేపు ఉదయం తిరిగి 6 గంటలకు రేపు వండర్ఫుల్ మీటింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ సార్ మీ దగ్గర ఉన్నట్టుంది. పోస్ట్ క్లోజ్ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే. మీటింగ్స్ వచ్చినాయి సార్. ఒకసారి చెప్పండి మీటింగ్స్. లీడర్స్ ఒకసారి గమనించండి. 23వ తారీఖు అద్దంకి సార్. నిన్న ఈ జోనల్ సేల్స్ మేనేజర్ సార్ చెప్పినటువంటి సబ్జెక్టు వండర్ఫుల్ సబ్జెక్టు. నిన్న ఒంగోలులో, గుంటూరులో అదే సబ్జెక్టు మీకు మళ్ళీ అద్దంకిలో రాబోతుంది. ఎక్కడైనా కానీ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏఎస్ఎం సార్, జోనల్ మేనేజర్ సార్, మన ఎంఎస్ఆర్ గురువు గారు ముగ్గురు ఉన్నారు. ఆ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. 23వ తారీఖు ఖచ్చితంగా సార్. అదేవిధంగా 24వ తారీఖు వచ్చేసి మార్కాపురంలో కానీ ప్రెస్ క్లబ్ లో జరగబోతుంది సార్. ఆ చుట్టుపక్కల సరౌండింగ్ లో ఉన్నటువంటి లీడర్స్ మార్కాపురం, దోర్నాల, పుల్లల చెరువు చుట్టుపక్కల పల్లెలు అందరూ టీమ్ ను ప్రమోట్ చేసుకొని రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ సార్. దోర్నాల 24వ తారీఖు దోర్నాల సార్. దోర్నాల, శ్రీశైలం, సున్నిపేంట. వండర్ఫుల్ సార్. ఆ రోజు 4 మీటింగ్స్ చాలా వండర్ఫుల్ జరగబోతున్నాయి. మీరందరూ త్వరగా టీంను ప్రమోట్ చేసుకొని అక్కడ
రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. టయానికి మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. చాలా వండర్‌ఫుల్‌గా రావబోతుంది. సార్ ఇంకా అవార్డు ఫంక్షన్ అంటే చెప్పేదేం లేదు. చాలా 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 సూపర్. ఇంగా ఒక కంపెనీ ఎండీ గారి చేతుల మీదుగా మనం అవార్డ్ తీసుకోబోతున్నాం. ఇప్పుడు గాని మీరు ఎవరైనా 12% 8% ఉన్నవాళ్ళు గాని బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటానికి క్వాలిఫై అవ్వండి సార్. మీకు కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు అవార్డు ఇవ్వబోతున్నారు. అదే బ్రాంచ్ ఉన్నవాళ్ళు సిల్వర్ ఉన్న వాళ్ళు గోల్డ్ ఉన్న స్టార్ అట్లా ఎవరి పిన్ లెవెల్ వాళ్ళు అచీవ్‌మెంట్ చేసుకుంటూ ఈ అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా వండర్‌ఫుల్ అవార్డ్ ఫంక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా మైసూర్ ట్రిప్పు మన సుబ్బయ్య శెట్టి సార్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరగబోతుంది సార్. 26, 27, 28 ఈ 3 రోజులు ఎవరైతే ఆ మీటింగ్‌ను పూర్తిగా అటెండ్ చేయగలుగుతారో వాళ్ళ టోటల్ మైండ్ సెట్ అనేది కంప్లీట్‌గా మారిపోతుంది. బిజినెస్‌ని ఎలాగ చేయాలి? బిజినెస్‌ని ఎలాగా ఒక లీడ్ తీసుకురావాలనే సబ్జెక్ట్ మీద చాలా వండర్‌ఫుల్ జరగబోతుంది. ఎప్పుడైనా గాని ఇంకా టైం ఉంది. మీ అప్లయన్స్ పట్టుకొని సార్ నేను గాని రావాలని ఉంది. నాకు ఈ అవకాశం నేను నేర్చుకోవాలి అనే వాళ్ళు ఉంటే రావచ్చు సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 26, 27, 28 ఓకేనా సార్? ఓకే. ఓకే. క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం. తిరిగి రేపు ఉదయం 5:30కి మళ్ళీ అందరం మన టీమ్‌తో పాటు జూమ్ కలుసుకొని జూమ్ కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. శివరామ్ సార్ మీ దగ్గరే ఉంది హోస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.